చూసుకోవాలన్నా అందరికీ తెలిసిన పాటే. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతా పాడండి. చప్పట్లు కొట్టండి, ప్రతి ఒక్కరు ఏకీభవించండి. లైట్ నాని సూర్యుడా ఉదయం చేస్తే మాట వస్తుంది. అందరికీ తెలిసిందిగా చప్పట్లు కొట్టండి అందరూ. వచ్చిన వాళ్ళందరూ అందరూ పాడండి. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు దేవుడవు నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కాచెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు దేవుడవు నడిపించే
నజరేయుడా కాపాడే కాపరివి అందరూ చప్పట్లు కొట్టాలి. నా నీతి సూర్యుడా భూమి మేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నీలుగై సమస్తము జయించుతున్నావు నీవు దేనియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుగై సమస్తమును జరిగించుతున్నావు నీవు దేనియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవారా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవారా గణపరతులు నిన్నే సేవించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో బలములతో నీకై బ్రతకాలని తుది ప్రాంతాన్ని సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితము నేను ఆశయం తీరాలయ్యా
నిన్ను చూసే ఆశనం నావయ్యా. నీతి సూర్యుడా పురినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. ఆ నీతి సూర్యుడా పురినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మంచిది పేరు చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ మహానత్రాయన నిఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయా ఇంతవరకు నా ప్రభు మీరు అధికారి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు నా ప్రభు. అయా సండే స్కూల్ విషయంలో అయా అలాగే నా ప్రభు పాటలు పాడే విషయంలో కూడా నా ప్రభు మంచి స్వరాలను దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా నా ప్రభు మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మీ యొక్క నోటి పూరగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాను నా ప్రభు. అయా మొట్టమొదట నా ప్రభు మీ యొక్క జ్ఞానంతో నన్ను నింపమని అడుగుతున్నాను నా ప్రభు. కేవలం నీ యొక్క మాటలే బోధించడం నాకు సహాయం దయచేయండి నా ప్రభు. అయా యొక్క ఆరాధన నా ప్రభు ఆది నుండి అంతవరకు మీరే తోడైంది దృష్టిని లయపరచమని నజరేడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. లైవ్ లో వీక్షించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు తర్వాత కార్యక్రమాలు చాలా ఉండే కనుక అయితే నేను వర్తమానం నేను ఒక 5 నిమిషాలు చెప్తాను. చూద్దాం చూడండి. 1వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 15. చాలు చాలండి. ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నామంటున్నారు. పరిశుద్ధత ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నంత మాత్రమే కాదు. పరిశుద్ధత ఎలా ఉండాలంటే మన ఆశల్ని మునుపటి ప్రవర్తన దాన్ని అదంతా విడిచిపెట్టుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా ఉంటాం. పరిశుద్ధత కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితాలను సరిచేసుకోవాలి. మునుపటి ఆశలు ఇవన్నీ తలంపులు మనలో ఉండకూడదు. అప్పుడే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. కానీ ఈ దినాల్లో మనం ఏంటంటే దేవుని సన్నిధికి వస్తాం, దేవుని వాక్యం వింటామే కానీ మనలో ఏముండదు, పరిశుద్ధత ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హృదయాన్ని దేవుని వాక్యంతో ప్రతినిత్యము కడుక్కోవాలి. అప్పుడే నువ్వు నీ హృదయాన్ని నువ్వేం చేయాలో దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతావు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇక్కడ అదే అన్న 16 వచనంలో ఏమన్నారు కింద? చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంట? పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఉండమంటున్నాడు. మునుపటి అజ్ఞాన కాలంలో మీరు ఉండొద్దు. మునుపు ఎలాగుండాలో ఈ దినాన్ని కూడా అలాగే ఉంటానంటే కుదరదు. మునుపటి పాప జీవితాన్ని ఎప్పుడు జీవిస్తానంటే నువ్వు ఎలా పరిశుద్ధంగా ఉంటావు? మునుపటి అబద్ధాలే ఆడుతున్నానంటే ఇంకా నువ్వు ఎలా పరిశుద్ధంగా జీవిస్తావు? మునుపటి ఆచారాల్లోనే నువ్వు జీవిస్తున్నావంటే ఇది నువ్వు పరిశుద్ధంగా ఎలా జీవిస్తావు? ఎప్పుడైతే మనం పాత విడిచిపెట్టుకుంటామో అప్పుడే మనం పరిశుద్ధంగా ఉంచగలుగుతాం. ప్రభువారు మన కోసం నేను పరిశుద్ధమై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధమై ఉండమన్నాడు. ఆ ప్రకారం మీరును సమస్తము ప్రవర్తన యందు మన విషయంలో మన ప్రవర్తన విధానం
ప్రతి దాంట్లో మనం పరిశుద్ధపరచుకోవాలి. మనకి వచ్చేవాడు ఎలా వంటి వాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో చేరేవారిగా ఉంటాం. అలా కాదులే అని చెప్పి మనం మునుపటి ప్రవర్తన విషయంలో మునుపటిలాగే ఉంటాను, మునుపటిలాగే జీవిస్తాను, యథావిధిగా జీవిస్తాను అంటే కుదరదు. ఎప్పుడైతే నువ్వు అన్నింటిని విడిచిపెట్టుకొని పరిశుద్ధుడి ప్రకారంగా జీవిస్తావు అప్పుడే పరిశుద్ధంగా ఉంటాం. దేవుని వాక్యానుసారంగా జీవిస్తావు అప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాం అన్నమాట. ఉదయకాల సమయంలో నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. అలాగే నిర్గమాకాండంలో కూడా మాట్లాడతారు, చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనములో చూడండి, ఇక్కడ ఎవరంట? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. అలాంటి పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. అదే కింద చివరిలో ఒక మాట అంటారు, అదే దాంట్లో ఏంది సరే చాలు అద్భుతాలు మనకి మన పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నప్పటికీ, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే అవన్నిటిని కూడా మనం మర్చిపోయి మా పరిశుద్ధతను కోల్పోతాం. అదే అన్నాడు ఇక్కడ, ప్రభువా యెహోవా వెలుపలలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను నువ్వు మహనీయుడు అంటున్నాడు. అలాంటి మహనీయుడైన ప్రభువారు మన కోసం అంతగా ఇచ్చేసినప్పుడు మనం ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని వాక్యంలో ఉదక స్నానం చేయబడ్డప్పుడే నువ్వు మహిమపరచబడతావు. అదే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతావు. అప్పుడే నువ్వు పరిశుద్ధంగా పరచబడతావు. నీ హృదయంలో అదే చెడు, అదే మాలిన్యాన్ని పెట్టుకొని నువ్వు ఉంటే నువ్వు పరిశుద్ధపరచబడతావా? పరిశుద్ధపరచబడవు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు దేవుని వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలన్నమాట. అది యెహోషువ గ్రంథంలో కూడా మాట అంటాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. చూడండి, ఇక్కడ యెహోషువ గారు చెప్తున్నారు అనమాట. మోషే గారి మృతి తర్వాత అంతా యెహోషువ గారికి అప్పగిస్తారు. అప్పగించినప్పుడు మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును కనుక మీరును మీ పరిశుద్ధపరచుకొనుడి. జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరిని పరిశుద్ధపరచుకోమంటున్నాడు? మనల్ని పరిశుద్ధపరచుకోమని ఆజ్ఞ ఇస్తున్నాడు. పరిశుద్ధపరచుకోబడేప్పుడే మనం ఏంటి? నిబంధన మనసాన్ని మోసేవారిగా ఉంటాం. ఇక్కడ అదే యాజకులకి ఆజ్ఞ ఇస్తున్నాడు అన్నమాట. మీరు నిబంధన మనసు ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు సెలవేగా వారి నిబంధన మనసు ఎత్తుకొని ప్రజల ముందు నడిచేది. చూడండి ఎంత పరిశుద్ధత ఉండబట్టగలిగే ఈ మనసాన్ని మోయగలిగారు. దేవుని మనసాన్ని మోసేవారిగా ఉండాలంటే ఎంత పరిశుద్ధంగా ఉంచాడు, ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలి. అదే పరిశుద్ధత లేకుండా దేవుని మనసాన్ని మోస్తే ఏమైపోతాం? కాలిపోతాం, అగ్ని చేత కాల్చబడతాం, మృదులైపోతాం. ఎప్పుడైతే పరిశుద్ధుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించామో అప్పుడు ఈ నిబంధన మనసాన్ని మనం మోసేవారిగా ఉంటాం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. అదే ఆ పరిశుద్ధతే మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధతను కోల్పోతామో హృదయంలోకి ఈ చెడు అనేది అదే హృదయంలోకి చెడుని చేసుకుంటావు, అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండవు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అదే నిర్గమాకాండంలోనే ఇంకో మాట అంటారు, చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో చాలండి. ఇక్కడ బట్ట అన్నది హృదయానికి సూచన. ఇక్కడ ఏమి కడుక్కోమంటున్నారు? ఆ హృదయాన్ని.
ఇక్కడ మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకున్నప్పుడు ఉదుక్కున్నప్పుడు అప్పుడు మన హృదయంలోకి ఎలాంటి చెడు అనేది రాదన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆ హృదయాన్ని నువ్వు శుభ్రం చేసుకుంటావో ఆ నీ హృదయంలో ఉన్న ఆ చెడుని, ఆ మాలిన్యాన్ని, లేకపోతే ఆ చెడు తలంపుల్ని, చెడు ఆలోచనలు తీసేసుకుంటావు, అప్పుడే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. అదే ఆలోచనలు మునుపటి ప్రవర్తనలోనే నువ్వు జీవిస్తే ఏ విధంగా పరిశుద్ధంగా ఉండగలుగుతావు? నేనైనా సరే ఎప్పుడైతే మన హృదయంలో నుంచి వాటన్నిటిని తీసివేసుకుంటామో అప్పుడే పరిశుద్ధంగా ఉంటావు, పరిశుద్ధతగా జీవిస్తావు. లేని ఎడల మనం ఏం చేయాలి? దేవుడు లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏదో విధానం మన అగ్ని చేత కాల్చివేయబడతారు. ఇక్కడ అదే యెహోషువ గారు చదివించారు కాబట్టి ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి జీవించారు కాబట్టి ఇక్కడ మన్నతాన్ని మోయగలిగారు. లేకపోతే పరిశుద్ధత లేకపోతే ఏమైపోయేవాళ్ళు? కాలిపోయేవాళ్ళు. ఎప్పుడైతే నేను కూడా పరిశుద్ధంగా కలిగి జీవిస్తామో అప్పుడు దేవుని అలా మనము పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా కలిగి జీవించే వారిగా నేను ఉండాలన్నమాట. ఉదయకాల సమయం నుంచి చెప్పే ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలో ఉన్న పాటలన్నింటిని తీసివేసుకోవాలి. చెడు ఆలోచన, మునుపటి ప్రవర్తన, మునుపటి ఏ విధంగా ఉండవు అంటే అన్ని ఆచారాలు వేసి జీవించావు వాటన్నింటిని విడిచిపెట్టుకొని నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడే నేను కూడా పరలోక రాజ్యంలో చేరగలిగే వారిగా ఉంటాము, దేవుని మనసాన్ని మోసే వారిగా ఉంటామన్నమాట. ఇక ఉదయకాల సమయం చెప్పేది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించండి. చూడండి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. చాలండి. ఇక్కడ దేవుని గొర్రెల రక్తంలో తమ వస్త్రములు ఏం చేసుకున్నారంట? ఉతుక్కున్నారంట. అప్పుడు వాటిని తెలుపు చేసుకున్నారన్నమాట. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా ఏం చేయాలంటే మన హృదయాన్ని దేని ద్వారా శుద్ధిపరచుకోవాలి? దేవుని రక్తము ద్వారా ఉతుక్కోవాలి. మన వస్త్రం అంటే హృదయానికి సూచనగా చూపిస్తుంది కనుక మన హృదయాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుని రక్తంలో కడుక్కున్నప్పుడే మనం ఏంటంటే పరిశుద్ధులుగా ఉంటాయి, అప్పుడే తెల్లగా ఉంటాయి. లేని అలా అదే మురికి అదే మాలిన్యంలో మన కొట్టుమిట్లాడుతూ ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే గొర్రెల రక్తంలో తమ వస్త్రములను ఉడుకొని వాటిని తెలుగు చేసుకోవాలి. అప్పుడు ఎక్కడైనా సరే నేను చేయాలంటే మన హృదయాన్ని దేవుని రక్తం ద్వారా కడుక్కోవాలి. దేవుని పాదాల వద్ద పడి మనం బతిలాడుకోవాలి. నా హృదయం అంతా చెడుతో ఇలా ఈ లోకానుసారంగా ఈ లోక ఆచారాలు లోక తలంపులో మునిగిపోయి జీవిస్తున్నాను ప్రభా, ఈ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నా హృదయాన్ని శుద్ధిపరచు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి ఒక విలువ ఉంటుంది, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఒక వీలు పడతా ఉంటుంది. అంతేకాదులే అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని సన్నిధికి వచ్చిన నేను పరిశుద్ధంగా ఉండము. ఎంత మోకరించి ప్రార్థన చేసినా ఎంత వాక్యం నేను చెప్పినా కానీ మన హృదయంలో దేవుని రక్తంతో కడుక్కోనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా ప్రతిదీ కూడా వ్యర్థమే. ఏదో ఒక దినాన మనం ఏం చేద్దామంటే అగ్ని చేత కాల్చబడతాం. ఎక్కడైనా సరే ఏం చేయాలంటే దేవుని రక్తంలో మన హృదయాన్ని కడుక్కోవాలి, దేవుని పాదాలు ఎదుబడి మనం బతిలాడుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాం, పరిశుద్ధత కలిగి జీవిస్తాం. నేను పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులమంటున్నాడు. ఎందుకని మీరు మరి పరిశుద్ధులై ఉండలేదు? నేను ఎందుకని మరి ముఖ్యంగా నేను ఎందుకని జీవించట్లేదు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా అని నేను సరి చేసుకుంటాను ప్రభా, నీ యొక్క రక్తంతో నేను కడుక్కుంటాను ప్రభు అని చెప్పి ఉదయకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని పాదాలతో పడి అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా ఎక్కడైనా సరే ప్రభా నీ మునుపటి ప్రవర్తన నా విషయంలో నా ప్రభా నేను ఎలాంటి ఆచార అలవాట్లో జీవించాను ప్రభా, వాటన్నింటిని విడిచిపెట్టుకొని ప్రభా నీ రక్తంతో నేను కడగబడతాను ప్రభా, నీ వాక్యం అనే ఉదక స్నానాన్ని నేను చేస్తాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. చివరిగా ఒక మాట మాట్లాడి నేను ముగిస్తాను. చూడండి సంఖ్యాకాండం 8వ అధ్యాయము 6-5 చదవమ్మా.
ఆ, వారి మీద పాప పరిహారార్థ జలము ప్రోక్షించు. ఆ, అప్పుడు వారు మంగళ కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని ఆ, తమ బట్టలు ఉదుకుకొని ఆ. పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. చాలమ్మా. ఇక్కడ పైన మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేల్లో నుండి లేవీయులు ప్రత్యేకించిన వారిని పవిత్రపరచుము. వారి పవిత్రపరచుటకు నీవు వారి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలము ఆ, ఉమ్, అప్పుడు వారు మంగళ కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని ఆ, తమ బట్టలు ఉదుకుకొని ఆ, పవిత్రపరచుకొనిన తరువాత ఆ. వారు ఒక కోడెను దాని నైవేద్యమును చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు, మనం మంగళ కత్తితో ఏం చేయమంటున్నాడు, మన శరీరం అంతా గొరిగించుకోమన్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఏ మురికితో ఏ మాలిన్యంతో ఉన్నావు ప్రతి దాని అంతా నువ్వు గొరుకోమన్నాడు ప్రభు వారు. ఇక్కడ మంగళ కత్తితో గొరిగించుకోమన్నాడు. మునుపటి ప్రవర్తన ఏ విధంగా ఉంది ఆ ప్రవర్తనని కూడా ఏం చేయమన్నాడు, మంగళ కత్తితో గొరిగించుకోమంటున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, తన బట్టలను ఉతుకొని పవిత్రపరచుకోమంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు పవిత్రపరచుకోబడతారా? నీవు నేను పవిత్రపరచుకున్నామా లేదా? అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన మునుపటి ప్రవర్తన విషయాన్ని మనం అన్నిటిని కూడా ఏంటంటే మంగళ కత్తితో గొరిగించుకొని వాక్యం చేత ఉదక స్నానం చేయాలి. తమ బట్టలను ఉతుక్కొని పవిత్రపరచుకోవాలి. నువ్వు నేను వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని రక్తంలో మనం ఏం చేయాలంటే పవిత్రపరచుకోబడవాలి. అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఆ కత్తితో నువ్వు గొరిగించబడతావు, నీ పాత జీవితాన్ని తీసివేసుకుంటావో, దేవుని రక్తంలో కడగబడతావో, అప్పుడు మనము పరిశుద్ధపరచబడగలుగుతాం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల మీద కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. అయ్యా ఈ రక్తంలో మేము కడగబడతాం ప్రభు. అయ్యా మా ఉన్న ఈ లోకానుసారమైన అన్నింటినీ మీ మంగళ కత్తి నేను గొరిగించుకుంటాను ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలన్నమాట. ఈ వాక్యం అందరూ అర్థమైందని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత నేను 2 మాటలు చెప్తాను. అందరూ ఏకీభవించండి. అవును ప్రభా, అవును ప్రభా, అవును తండ్రి. లేదు నాయన, వదనాం ప్రభా. అవును నాయన, అవును నాయన, అవును తండ్రి. అయ్యా నా హృదయాన్ని కలుపుకునే వారిగా తన సహాయం దయచేయండి నా ప్రభా. అవును నా ప్రభా, అయ్యా నా ప్రభువా చేయండి నా ప్రభువా. అవును నా ప్రభువా, గొరిగించుకుని, అవును నా ప్రభువా, పవిత్రపరుచుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నా నా ప్రభువా. అయ్యా నా ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన. అవును ప్రభా, గొడుగుల రక్తం ద్వారా ప్రభావ మా హృదయాన్ని మేము కడుక్కొని నా ప్రభా. అయ్యా నీ రక్తంలో మేము ఉదక స్నానం చేసే వారిగా ఉంటాము, మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా మా ప్రతి ఒక్క పాపాలను విడిపించి నా ప్రభా. నీకు అందరూ నా ప్రభా పాత జీవితంలో వెళ్ళకుండా నా ప్రభా నీ యొక్క రక్తంతో మమ్మల్ని మా హృదయాన్ని కడగమని, పవిత్రపరచమని, ఇకనైనా నా ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించడం నాకును మాకును అందరికీ సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది గారా మన మధ్యలో 2వ వర్తమానంగా లెలిన్ యశ్వంత్ గారు నెరవేర్చి వర్తమానం అందిస్తారు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మా యొక్క జీవితంలో మీరు ఇచ్చినటువంటి మరొక ఆదివారాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు ప్రభువా మేము నీ గురించి ఎన్నో మాటలు మాట్లాడుకోవాలని బాధిస్తున్నాం ప్రభువా. చెప్పబోచుండగా నాకు మీ పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభువా. ఎక్కడ ప్రభువా అనవసరమైన మాటలు మేము చెప్పుకోకుండా మా జీవితంలో ఫలించే మాటలని మేము మాట్లాడుకునే వాళ్ళగా సహాయం దయచేయండి. వినిపోచుండగా ప్రభావ మీ పిల్లలకి ఎక్కడ నిద్రాత్మ పని చేయకుండా శ్రద్ధగా వాక్యాన్ని వినేలాగా సహాయం దయచేయమని ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ భూలోకంలో
ఆస్తి అంటే ఎవరికి ఇష్టం ఉన్నదండి? అందరికీ ఇష్టమే. ఆస్తి ఏ విధంగా వచ్చినా కానీ, మన పూర్వీకుల నుంచి వచ్చినా కానీ, లేదా మనం కష్టపడి సంపాదించుకున్న దాన్ని కానీ, ఏదైనా మనం వదులుకుంటామా? వదులుకోం. ఎవ్వరం అసలు వదులుకోవాలనే ఆలోచన కూడా మనకి ఉండదు. అయితే దేవుడు మనకెంతో ఆస్తి ఇచ్చాడండి ఆల్రెడీ. కానీ దాన్ని మాత్రం మనం సింపుల్గా వదిలేసుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన ఆస్తిని మనం వదిలేసేసి ఈ లోకమైన ఆస్తి కోసం మనం పోరాడుతా ఉన్నాము. అయితే ఈ భూలోకం అనేది కేవలం కొంతకాలం వరకే మనం ఉంటాము, అంతే కదా. తర్వాత వేరొక లోకానికి మనం మరణించిన తర్వాత వెళ్ళాల్సిన వారమే. అక్కడ ఏముందనేది మనము ఆలోచించుకోవాలి. మనం అదేమీ ఆలోచించం. ఏ కాడికి ఎక్కడ మనం ఈ భూలోకంలో ఉన్నంతసేపు నాకేముంది, నాకేమన్నా ఇల్లుందా, ఏదైనా ఆస్తి సంపాదించుకోవాలా, ఏదైనా ధనం సమకూర్చుకోవాలా అని ఎప్పుడు మనం దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుడు అలా ఆలోచించొద్దు అన్నాడండి. మనం ఎటువంటి ఆస్తిని సమకూర్చుకోవాలంటే ఒక 60 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు ఈ భూలోకంలో మనం నివసించి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత నా పరిస్థితి ఏంటి, ఈ జీవితాన్ని నేను ముగించుకున్న తర్వాత నా ప్లేస్ ఎక్కడ ఉండిద్ది అనే దాన్ని మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఈ భూలోకంలో ఉన్న ఆస్తులన్నీ టెంపరీ, కేవలం కొద్ది కాలం వరకే మనకు ఉంటే కానీ మనం ఈ భూమి మీద కాలం ముగించుకున్న తర్వాత మనకుండే ఆస్తి నిరంతరం నిలిచిపోతుంది. మనం చూసుకున్నట్లయితే ఉదాహరణగా ఇప్పుడు జరుగుతున్న కాలిఫోర్నియా సంఘటనే అయితే అక్కడంతా బాగా ధనవంతులే ఉంటారంట, పేదవాళ్ళు ఉండరు. అక్కడ ఎక్కువ బాగా ధనవంతులు, మంచి మంచి సినిమా యాక్టర్లు అక్కడంతా కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశంలో ఏమైందంటే దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆ లాస్ ఏంజల్స్ ని కాల్చి వేస్తున్నాడు. ఏ ఒక్క ఇల్లు మిగలట్లేదు. ప్రతి ఇల్లు నువ్వు కోట్లు పెట్టి కట్టుకున్నావైనా లేదా వేలు పెట్టి కట్టుకున్నావైనా అది దహించి వేయబడుతుంది దేవుని యొక్క కోపానికి. దేనికంటే అది కేవలం అక్కడ ఉన్న సినిమా యాక్టర్ల గర్వం కానీ లేదా ఇంకేదైనా కారణం అవ్వచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు నన్ను స్తుతించండి అయ్యా, నన్ను మీరు మర్చిపోవద్దని చెప్తుంటే అక్కడ జనం ఏం చేశారో తెలుసా? దేవుని పూర్తిగా మర్చిపోయారు. గర్వం వచ్చేసింది వాళ్ళకి. ఆ గర్వం అనేది తలకెక్కింది బాగా. దేవుడు లేడు ఇక్కడ, దేవుడు లేడని ప్రతి ఒక్కరు అనేవాళ్ళంట అక్కడ. అయితే దేవుడు ఏమన్నారు అటువంటి వారితో చూద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం, అందరికి తెలిసిన వాక్యమే. 12వ అధ్యాయం 16వ వచనము. సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి కట్టించి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు సుఖించుము, తినుము, త్రాగుము. ఏమంటున్నాడండి? తను సంపాదించిన ఆస్తిని ఇది చాలా సంవత్సరాల వరకు నాకు వస్తుంది, అందుకని తన ప్రాణంతో ఏమన్నాడంట? తిను, త్రాగు, సుఖించన్నాడంట. మనం కూడా ఈ దినాన అలాగున్నామా? ఆ ధనవంతులాగా ఉన్నామా లేదని మనం ఆలోచించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? ఈ ఆస్తి అంతా, ఈ భూలోకంలో సంపాదించుకున్న ఆస్తి అంతా మనకి వ్యర్థమే, దేనికి పనికిరాదు. నువ్వు నివసించడానికి కానీ, నువ్వు పండుకోవటానికి కానీ, నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి కానీ ఇటువంటి ఆస్తి అనేది నీకు పనికిరాదు. అదే విధంగా నువ్వు గర్వపడితే ఏమన్నాడు తర్వాత దేవుడు? అతన్ని వెర్రివాడా అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ధనం సంపాదించుకున్నవాడు తెలివి కలవాడా? ఈ లోకంలో ఆస్తి సంపాదించుకున్నవాడు తెలివి కలవాడా? ఏమి కాదన్నాడు. ఏమన్నాడు దేవుడు? అతనిని వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నువ్వెంత సంపాదించినా ఏముంది నీకు? ఈ రాత్రి నేను ప్రాణాన్ని అడుగుతున్నాను. తర్వాత నీ పరిస్థితి ఏందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మన పరిస్థితి ఏంది తర్వాత? ఈ భూలోకంలో మన కోసం ఎంతో సంపాదించుకున్నాం, ఎంతో మనం వెనకేసుకున్నాం. తర్వాత మన పరిస్థితి ఏంటి? వాటిని ఏమైనా మనం తీసుకెళ్ళగలుగుతామా? రూపాయి కూడా మనము తీసుకొని వెళ్ళలేము. ఈ దినాన లాస్ ఏంజల్స్ జరిగిన నష్టాన్ని, ఎంత నష్టం జరిగిందో తెలుసా? అక్కడ
2050 మిలియన్ల డాలర్లు అంట. మన ఇండియన్ రూపీస్ లో వాటికి కన్వర్ట్ చేసుకుంటే ఎంత తెలుసా? 25,000 కోట్లు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో చూసారా? దేవుడు ఒక్కసారి కోప్పడితే, నీ ఆస్తిని చూసుకొని కానీ, నీ యొక్క ధనాన్ని చూసుకొని కానీ నువ్వు గర్వపడితే, దేవుడు కొంచెం కోపం చూపిస్తే ఏమైంది? ఎంత నష్టం జరిగిద్ది? ఆ నష్టం నువ్వు తీర్చుకోలేని నష్టం. ఎంతో భయంకరంగా ఉంటుంది తర్వాత నీ జీవితం. ఆ ఆస్తి అంతా నీకు అనవసరం అండి. మనం ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న దానికోసం, ఈ లోకంలో మనం సంపాదించుకోవాలి, ఈ లోకంలో నేను బాగా బతకాలి, ఈ లోకంలో నన్ను చూసేవాళ్ళు అబ్బో వాడంతా సంపాదించాడా, వాడు బాగా ధనం సమకూర్చుకున్నాడు అని కేవలం ఈ లోకంలో కనపడే వాళ్ళు చెప్పుకోవడానికే మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి అంటే దేవుడు తర్వాత మనకు సమకూర్చిన ఆస్తి కోసం మనం పోరాడుతున్నామా? పోరాడట్లేదు, గర్విస్తున్నాం. ఈ లోకంలో సంపాదించిన దాన్ని చూసి గర్విస్తున్నాం. సంపాదించలేని వాళ్ళేమో బాధపడుతున్నారు, నేను సంపాదించలేకపోయానే అని బాధపడుతున్నారు. దేవుడు మనకి ముందుగా ఏం చేశాడో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మనకు ముందుగానే ఆస్తి ఇచ్చాడు. దేవుడు మనం ముందుగానే ఈ లోకంలోనికి ఒక అర్థంతో పంపించాడు. చూడండి, వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరుచుకోండి. దేవుడు ఈ భూమి మొత్తాన్ని మనకు ఆస్తిగా ఇచ్చాడు. ఈ భూలోకంలో మీరు ఉండండి, ఈ భూలోకంలో మీరు ఫలించండి, ఈ భూలోకంలో మీరు ఈ భూలోకంలో మీరు అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పాడు. అలా దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నాము? ఈ భూలోకంలో ఫలిస్తున్నామా? ఫలిస్తున్నాం. ఏ విధంగా ఫలిస్తున్నామో తెలుసా? లోకానుసారంగా మనము ఫలిస్తున్నాం. ఏ విధంగా ఫలిస్తున్నామో చూడండి. మార్కు సువార్తలో చూసుకున్నట్లయితే ఏ ఫలాలు మన నుంచి వస్తున్నాయో చెప్తారు అక్కడ క్లియర్ గా. అందరికి బాగా తెలిసిందే ఇది. 7వ అధ్యాయం 21వ వచనం. ఈ విధమైన ఫలాలు మనం ఫలిస్తున్నాం. ఏ విధమైన ఫలాలు? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామము, ఇవన్నీ ఫలిస్తున్నాం మనం. దేవుడు ఏం ఫలించమన్నాడు? నీతిని ఫలించమన్నాడు. నా యొక్క సేవను మీరు ఫలింపజేయండి అన్నాడు. మనం ఏం ఫలిస్తున్నాము? ఇవన్నీ ఫలిస్తున్నాం మనం. ఇవన్నీ ఫలిస్తే మనం ఎట్లా ఉంటామండి? ఈ లోకంలో మంచిగా బతకగలుగుతామా? ఒకవేళ బ్రతికితే ఏమైంది? తర్వాత నరకంలో ఇబ్బంది పడతానే ఉంటాం. ఇవన్నీ ఫలిస్తే మనకి వ్యర్థమే. దేవుడు మనకి తన ఆస్తిని మనకి ఇవ్వడు. తన ఆస్తిని ఎవరికి ఇస్తాడో తెలుసా దేవుడు? చూడండి, మత్తయి సువార్త మనం ధన్యతలు నేర్చుకుంటున్నాం కదా. మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము. పరలోక రాజ్యం ఎవరిదంట? ఆత్మ విషయమై దీనిలైన వారిది పరలోకం అంట. దేవుడు తన ఆస్తిని ఎవరికి ఇస్తాడు? ఆత్మ విషయమై నువ్వు ఆలోచించాలి, శరీర విషయమై నువ్వు ఆలోచించకూడదు. మళ్ళీ ఇంకోటి ఉంది చూడండి, నీతి నిమిత్తము, నీతి కోసం నువ్వు బ్రతికితే అప్పుడు దేవుడు తన ఆస్తిని నీకు ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు. అంతేకాని నువ్వు ఈ భూలోకంలో అందరి ముందు నేను బాగా గొప్పగా బతకాలి, నేను బిల్డింగ్లు వేయాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, లేదా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలని నువ్వు అనుకుంటే ఆస్తి నీకు వ్యర్థమే, నువ్వేమీ తీసుకెళ్ళలేవు. దేవుడు నీ యొక్క గర్వాన్ని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. నువ్వు దానికోసం పోరాడకూడదు. నువ్వు దేనికోసం పోరాడాలి? మంచి ఫలాలు ఫలించేలాగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క ఫలాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఫలించాలి, దేవుని యొక్క నీతిని నువ్వు ఫలించాలి. మత్తయి సువార్త చూడండి. ఇప్పుడు ఏంటంటే పాస్టర్లు కూడా ఆస్తుల కోసం ఎగబడుతున్నారండి. పాస్టర్లు కూడా నాకు ఆస్తి కావాలి, ఎలా అయినా ఏదో ఒక ఆస్తి నేను సంపాదించుకోవాలి, బాగా బోధించి బాగా చందాలు నేను రాబట్టాలి అని ఈ లోకం గురించి ఆలోచించే పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. వారి కోసం దేవుడు చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనము. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ఏమి సంపాదించుకోవద్దు అన్నారండి. పాస్టర్లు కూడా ఈ మధ్య గొడవలు పడుతున్నారండి ఆస్తుల కోసం. పాస్టర్లు కూడా ఈ మధ్య ఎంతో దురాలోచన చేస్తున్నారు. దేనికోసమైనా, మందిరాల కోసమైనా, ఆస్తి కోసమైనా, దేనికోసమైనా ఎన్నో విధాలుగా పాస్టర్లు ఉన్నారు. అనుకుంటారు నేను గొప్ప దైవజనుడిని, నేను గొప్ప భక్తుడిని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు ఏమీ సంపాదించుకోవద్దు, నువ్వు దేవుడి కోసం బ్రతుకు, నా కోసం బ్రతుకు, నా యొక్క మాట జనానికి చెప్పండి. పాస్టర్లు కూడా ఈ మధ్య
ఇట్లా మారిపోతున్నారండి. బోధించే వాళ్ళు అలా ఉండకూడదు. బోధించే వాళ్ళు ఏం చేయాలి? కేవలం దేవుని కోసమే బ్రతకాలి. తర్వాత దేవుడు నీకు ఆశిస్తాడు. ఎట్లా ఉంటుందని పరలోకం ఎట్లా ఉంటుంది మనందరికీ తెలుసుగా. బంగారు వీధులు ఉంటాయి అంట అక్కడ. నువ్వు దానికోసం నువ్వు బ్రతకాలి, దానికోసం నువ్వు పోరాటం చేయాలి. ఈ లోకంలో ఉన్న దానికోసం నువ్వు పోరాటం చేసేది వ్యర్థమే. దేవుడు ఈ రోజే నీ ప్రాణాన్ని అడుగుతాడు. అప్పుడు ఎక్కడ పంపిస్తాడు? నిన్ను నరకానికి పంపిస్తాడు. పరలోకం అంట చాలా బాగుంటదంట. చూద్దాం ఎట్లా ఉంటుంది పరలోకంలో. అక్కడ ఏముంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చూడండి. అక్కడ నీకు ఏడుపు ఉండదంట. తుడిచివేయను, మరణము ఇక్కడ ఉండదు. అక్కడ చావు ఉండదంట. ఇంకా దుఃఖము, ఏడుపైనను ఏది ఉండదంట. ఇటువంటి ఏమి ఉండదంట. మనకి ఇక్కడ మాత్రం ఇవన్నీ ఉంటాయి. దుఃఖం ఉంటది. మనం సంపాదించి మనం కట్టుకున్న పెద్ద బంగ్లాలో కూర్చున్నా కానీ మనం బాధపడతా ఉండాలి. దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ దేవుడిచ్చే ఆ యొక్క ఆస్తులు, అంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన పరలోకంలో అవేమి ఉండవంట. తర్వాత 22వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 22వ అధ్యాయం చూడండి, 5వ వచనము. రాత్రి కన్నా అంటే ఏడుపు ఉండదు, బాధలు ఉండవు, చింతలు ఉండవంట. అక్కడ దీపకాంతి అయిన అక్కర్లేదంట మనకి. ఈ సూర్యుడి వల్లే కదండి మనం యాక్టివ్గా ఉండగలం. ఈ సూర్యుడు లేకపోతే మనం ఏమన్నా తినేయామన్నా మనకు పండుతీయా? ఏం పని. అక్కడ గాడితో ఏం అవసరం ఉండదంట. అక్కడ ఏముండిద్దంట? దేవుడైన ప్రభువే ప్రకాశిస్తాడంట. దేవుడే మన మీద ప్రకాశిస్తాడంట. నువ్వు ఈ యొక్క భూమి మీద కేవలం ఈ కొంతకాలం ఉండే ఈ ఆస్తి కోసం నువ్వు పోరాడుతున్నావు, కానీ దేవుడు ఇచ్చే ఆ నిత్య రాజ్యం కోసం నువ్వు పోరాడుతున్నావా? పోరాడలేదు. దానికోసం పోరాడే వారిలాగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆశ అప్పుడు నేను ఎప్పుడు వెళ్తాను, నాకు పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది, నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళాలని నువ్వు ఆరాటపడాలి. అంతేకాని ఈ యొక్క భూలోకంలో నాకు నేను ఎప్పుడెప్పుడు కారు కొంటానా, ఎప్పుడెప్పుడు పెద్ద బంగ్లా వేసుకుంటానా, ఎప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 అవుతుందని నువ్వు ఆలోచించకూడదు. దేవుడు వాళ్ళ శిష్యుడికి ఏం చెప్తున్నాడు? వీటి కోసం నువ్వు ఆలోచించు మాకు. బంగారాన్ని సమకూర్చుకో మాకు, వెండిని సమకూర్చుకో మాకు. ఏం సమకూర్చుకోవాలి మనం? దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం సమకూర్చుకోవాలి. అక్కడ ఇల్లు ఎవరు కట్టుకుంటారో తెలుసా అండి? పరలోక రాజ్యం అందవాలంటే ఏంది చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చూడండి. జ్ఞానం వలన. ఏ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడింది? ఈ లోక జ్ఞానం వలన. ఈ లోక జ్ఞానంతో నువ్వు ఇల్లు కడతావు. ఎంతకాలం ఉండిద్ది ఆ ఇల్లు నీ దగ్గర? ఎంతకాలం నువ్వు ఆ ఇంట్లో నివసించగలవు? కొంతకాలం వరకే, నువ్వు మరణమయ్యేంత వరకే. కానీ నీకు కానీ దేవుని యొక్క జ్ఞానం ఉంటే పరలోకంలో నీ కోసం ఒక ఇల్లు, స్థిరమైన ఇల్లు కట్టబడుతుంది. తర్వాత చదవండి. వివేచన వలన అది స్థిరపరచబడిద్దంట. వివేచన ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఏ వివేచన ఉండాలి నీకు? ఈ లోకంలో నేను పడిపోకూడదు. ఈ లోక ఆశల నుంచి నేను తప్పించుకునేటువంటి వివేచన నీకు ఉండాలి. అప్పుడే నీకు అక్కడ ఇల్లు స్థిరపరచబడిద్ది. ఈ లోకంలో ఉన్నదంతా నీకు వ్యర్థమే. ఈ లోకంలో నువ్వు ఇల్లు కట్టుకుంటావా? అది నీకు ఎంతకాలం ఉండిద్దో తెలియదు. ఈ లోకంలో నువ్వు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు, కానీ దాన్ని నువ్వు సుఖించలేవు, దాంతో నువ్వు ఆనందించలేవు. అది కేవలం నువ్వు మరణమయ్యేంత వరకే ఉండిద్ది. కానీ మరణము తర్వాత నువ్వు ప్రశాంతంగా సుఖమైన జీవితాన్ని నువ్వు గడపాలంటే ఏముండాలి నీకు? దేవుని యొక్క జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకొని వివేచనతో నువ్వు పరలోకంలో ఇల్లు కట్టుకునేలాగా నువ్వు ఉండాలి. నువ్వు ఈ లోకంలో నిర్మించుకున్న ఇల్లు ఎంతో కాలం నీకు ఉండదు. ఆ ఇంటి కోసం ప్రార్థన చేయి. అక్కడ దేవుడు నీకు ఇచ్చే ఆశ కోసం ప్రార్థన చేయి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. వ్యర్థమైన వాటి కోసం కాదు, కొంతకాలం ఈ లోకంలో కొంతకాలం ఉండే ఇల్లు కోసం కాదు, ఆ యొక్క దేవుడు నీకు ఇచ్చే అక్కడ గొప్ప స్థిరమైన ఇంటి కోసం నువ్వు ప్రార్థన చేయి ఈ రోజు. అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా. ఆస్తి తండ్రి ఎవరు తీసుకోలేరు ప్రభువా. ఆస్తిని ప్రభువా ఏ విధంగా మేము పోగొట్టుకోలేము ప్రభువా. అది నీ స్థిరమైన ఆస్తి ప్రభువా. మీరు మాకు ఇచ్చే స్థిరమైన ఆస్తి ప్రభువా. దానికోసం మేము జీవించాలి ప్రభువా. అవును ప్రభువా. ఈ లోకంలో నాకు ఇల్లు లేదే, ఈ లోకంలో నాకు ధనం లేదే, ఈ లోకంలో నాకు చిల్లి అవ్వలేదా అని నేను బాధపడుతున్నాను ప్రభువా. అది వ్యర్థమైన బాధ ప్రభువా.
అవును ప్రభువా, ఇదిగో నేను స్థిరమైన ఆస్తి కోసం నేను బాధపడేలాగా చేయండి ప్రభు. స్థిరమైన ఆస్తి కోసం నేను గోజాడుకోవాలి ప్రభువా. స్థిరమైన ఆస్తి కోసం నేను పోరాడాలి ప్రభువా. ఇదిగో ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు అంటున్నారు ప్రభు. పరలోక రాజ్యం వారిది ప్రభువా. ఈ రోజు ప్రభు నా ఆత్మ కోసం తండ్రి నేను దీనుడయ్యేలాగా చేయండి ప్రభువా. అవును ప్రభు, నీతి కోసం నేను పోరాడాలి ప్రభువా. అవును ప్రభా, నీ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ప్రభా నీ యొక్క దైవ జ్ఞానం మాకు కావాలి ప్రభా. ఈ లోక జ్ఞానం తండ్రి వ్యర్థం ప్రభా. ఈ లోక జ్ఞానంతో కట్టుకున్న ఇల్లు ప్రభు ఎంతో కాలం నిలవదు ప్రభా. కానీ ప్రభా నీ యొక్క దైవ జ్ఞానంతో తండ్రి మీ పరలోక రాజ్యంలో కట్టుకునే ఇల్లు స్థిరంగా అది నిలిచిపోయింది ప్రభా. అవును ప్రభా, అవును ప్రభా, అవును ప్రభా. ఇక్కడ మీరు మాకు ఇచ్చిన వాటిని బట్టి మేము గర్వించకుండా ప్రభువా మిమ్మల్ని స్తుతించే వారిగా మేము ఉండాలి ప్రభువా. గర్వాన్ని ప్రభువా మా దగ్గరికి రానే మాకండి ప్రభువా. ఇదిగో ప్రభా మేము ఏ ఫలాలు ఫలించాలి ప్రభా, నీతి ఫలాలు మేము ఫలించే బిడ్డలే మమ్మల్ని చేయండి ప్రభువా. ఈ లోకానుసారమైన ఫలాలు మేము ఫలించకూడదు ప్రభువా. ఆ విధంగా నేను ఫలిస్తున్నాను ప్రభా, క్షమించండి ప్రభువా. ఇక మీదట నీతి ఫలాలు ఫలించే పిల్లలుగా మేము ఉంటామని ప్రభువా. అవును ప్రభువా, మన నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచి ద్వారా మంచి వర్తమానం ఇచ్చిన గణేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో రాజధాని గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇంతవరకు మనం వాక్యం వింటూ ఉన్నాం. విన్ని విడిచిపెట్టే వారు కాకున్నట్లుగా విన్న ప్రకారముగా ప్రతి ఒక్కరు జీవిద్దాం. ఎందుకంటే దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి తెలుస్తూ ఉంది, వార్తాపత్రికల వల్ల కానీ టీవీలో చూస్తూ ఉన్నాం అమెరికా ఏ విధంగా ఈ లోకంలో ఆ యొక్క భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణము లెక్క ఏ విధంగా దగ్ధమైపోతుందో మనం చూస్తూ ఉన్నాం. అది ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా, ఎందుకంటే దేవుడి లేఖనాల ప్రకారంగా ఎక్కడైతే ఆయనకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉంటారో అలా దేవుడి యొక్క కోపము రగులుతూ ఉంటుందనే ఒకటి మనకి ఒక సూచనగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా బ్రతుకుతాం. ఏ సమయము, ఏ గడియో, ఏ దినము అది తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం జీవించాలి. మన యొక్క బ్రతుకు మన బ్రతికినంత కాలం మనం జాగ్రత్తగా జీవిస్తూ దేవుడికి లోబడే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. తల వచ్చి కలుపుతో ప్రారంభం చేసుకుందాం. ప్రారంభం చేసుకుని దైవ గ్రంథములు మనం వెళ్దాం. పరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. ఎన్నిక లేని వారిని బలహీనలను నీ శక్తిని బలం ద్వారా నడిపించండి. వీళ్ళకి ఎటువంటి జ్ఞానము కావాలన్నా తండ్రి నీ ఆత్మ ద్వారా నడిపించి నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అనే నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. పిల్లగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన ఒక పని కానీ మన యొక్క అధికారి కింద మనం చేసేటప్పుడు కానీ మనము ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాం. ఉద్యోగాలకు వెళ్ళే వారు ఉన్నారు, వ్యవసాయం చేసేవారు ఉన్నారు, వ్యాపారాలు చేసే ఉన్నారు. ఏం చేసినా ఒక దినం వస్తూ ఉంది, అవునా కదా? ఆ దినం మనం లెక్కలేసుకుంటూ ఉంటాం. నేను ఎంత సంపాదించాను, ఎలా నాకు మిగులుతూ ఉంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నేను చేయగలుగుతున్నాను అనేది ఒక ప్రణాళిక మనం వేసుకుంటూ ఉంటాం. అది కూడా దేవుడిలో నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, ఎలా బ్రతుకుతున్నాను, దేవుని కొరకై నేను ఏ విధంగా నేను ఉంటూ ఉన్నాను అనేది మనం ఎప్పుడైనా చేస్తున్నాం. ఎలా భక్తి చేస్తున్నాం అనేది మనం ఎప్పుడైనా ఆలోచించగలిగామా? ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైంది, ఈ లోకము ఎన్నికలేనిది. మనం ఏ క్షణము ఏ గడియో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం లెక్కలేసుకోవాలి. మనం దినదినము లెక్కేసుకోవాలి. ప్రభు, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఈ సంవత్సరంలో నేను ఈ విధంగా బ్రతికానే, ఈ సంవత్సరం నాలో మార్పు ఏంది, నాలో ఏ విధంగా మార్పు ఉంటూ ఉంది అనేది మనం దేవుడు ఎలా భక్తి చేస్తున్నాను, ఎలా నా భక్తి జీవితం ఉంది, నేను ఎలా చర్చించుకోవాలి, ఇంకా ఎలా జీవించాలి ఈ లోకంలో అనేది మనం అంచనా వేసుకుంటూ ఉండాలి. అలా అంచనా వేసుకుంటున్నావా? మనం ఈ సంవత్సరం నేను ఎలా సంపాదించాను, ఇంత సంపాదించాను, ఇంత నాకు కమిషన్ వచ్చింది, ఈ విధంగా వచ్చిందని మనం ఎన్ని లెక్కలు వేసుకుంటామే. వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మనం చేసే
ప్రతి పనిలో కానీ మనం లెక్కేసుకుంటామే. మరి నీ లెక్కలో ఏ విధంగా ఉంది, దేవుడి లెక్కలో నీ బ్రతుకు నా జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం ప్రియులారా. ఎందుకంటే ప్రతిదీ మనం లెక్క ఒక్క చెప్పాలి దేవుడి దృష్టిలో. నేను ఎక్కడ తప్పిపోవటానికి వీల్లేదు. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజంగానే ప్రభువా నా జీవితం ఏ విధంగా ఉన్నది మనం ప్రతి ఒక్కరు ఆయనకి లెక్క ఒప్ప చెప్పాల్సిన వారివై ఉన్నాం. మరి మన జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం పిల్లలు. ఎందుకంటే దైవ గ్రంథంలో కొన్ని మాటలు తెలుసుకుందాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:36 చూడండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినములో లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఏమంటున్నాడు? నీ మాటను బట్టే ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాట కానీ మనం ఈ లోకంలో ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను, ఏ విధంగా దేవుడి కొరకై భయపడి జీవిస్తూ ఉన్నాను, నా జీవితం ఏ విధంగా ఉంది, నా బ్రతుకు ఏ విధంగా ఉంది, నేను దేవుడికి నేను ఇష్టంగా ఉన్నానా, అయిష్టంగా నేను చేస్తూ ఉన్నాను. ఆయన చేసిన ప్రతి మాట మనకి లేఖనాల్లో తెలియజేశాడు. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నువ్వు నడవాలి అనేది ప్రతిదీ లేఖనాల్లో మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు పలికే ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉన్నది. మనం ప్రతి వచ్చి నోటి మనం మాట్లాడే మాట గురించి నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమి నేను పలుకుతూ ఉన్నాను నా నోటి ద్వారా, నా పెదవుల ద్వారా అనేది మనం లెక్క ఒప్ప చెప్పవలసి ఉంది దేవుడికి. నీ మాట ద్వారానే నీవు నీతిమంతుడు అని ఎంతబడతావు, లేకపోతే నువ్వు ఏమంటున్నాడు అపరాధి అని ఎంతబడతావు. మరి నీవు నేను లెక్క ఒప్ప చెప్పే ఆ సమయము వచ్చేసరికి అనుకుంటున్నావు, ఇంకా నాకు సమయం ఉంది అనుకుంటున్నావా? లెక్క ఒప్ప చెప్పే సమయం నాకు ఇంకా ఉంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఆ దినము ఆ సమయము లేదు, మన చేతుల్లో లేదు. కాబట్టి మనం ఆ లెక్క ఒప్ప చెప్పక ముందే మనం జాగ్రత్త పడడం. తండ్రి నా లెక్క ఏ విధంగా ఉంది ప్రభువా నీ దృష్టిలో, నా మాటల ద్వారా కానీ, నా ఆలోచనలు కానీ, నా తలంపులు కానీ ఏ విధంగా ఉంది ప్రభువా, నేను సర్చ్ చేసుకుంటాను ప్రభువా. నేను ఈ లోకంలో అయితే ఎన్నో లెక్కేసుకుంటాను. నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అంతస్తులు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది అని నేను ఎన్నో అంచనా వేసుకుంటాను. కానీ ప్రభువా నీ దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నాను ప్రభువా, నీ దృష్టిలో నేను ఏ విధంగా జీవిస్తున్నాను, నా యొక్క మనసు ఏ విధంగా ఉంది, నా హృదయం ఏ విధంగా ఉంది, నీకు ఇష్టంగా ఉందా, నీకు ఇష్టంగా నేను జీవించగలుగుతున్నానా తండ్రి, నన్ను క్షమించి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అని చెప్పి మనం ఆయన దగ్గర మనం ప్రార్థించి స్తుతించే వారిగా నీవు నేను ఉండాలి. అందుకోసమే మన మాటలు, మన యొక్క ఆలోచనలు, మన మార్గములు, మన తలంపులు సమస్తము ఎరుగున దేవుడు. ఆయన హృదయ రహస్యాలు ఎరుగున దేవుడు. నీవు ఏమి దాచినా ఆయన దగ్గర దాయలేవు. కాబట్టి నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన లెక్క ఏ విధంగా ఉంది ప్రభువా, మరి నా మాటలు, నా పలుకులు, నా చూపులు, నా ఆలోచనలు ప్రభువా ఏ విధంగా నేను చెప్పి ఆయన దగ్గర మనం సర్చ్ చేసుకునే వారిగా ఉండాలా పిల్లారా. ఉండకపోతే ఆ దినం రాకముందే మనం జాగ్రత్త పడవచ్చున్నాడు. ఆ దినం రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం మనం అమెరికా అనుకుందా నాకు ఈ విధంగా ప్రళయం వస్తుంది, ఎంతో ధనవంతులు, అంత కోటీశ్వరులు ఉండే ఆ యొక్క ప్రాంతం. ఇప్పుడు మనం ఏమంటాం, మన యొక్క బ్రాడీపేట ఎంతో 2000 అంటే ఎంతో గొప్పవారు ఉండేది, ఎంతో ధనవంతులు ఉండేది అనుకుంటున్నామా? మరి అక్కడ ఉండేది కూడా ఎంతో ధనవంతులు అంట, ఎంతో కోటీశ్వరులు అంట. మరి అలాంటి కోటీశ్వరులు ధనవంతులు ఉన్న కాడ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందంటే దేవుడికి వ్యతిరేకంగా చేయవలసిన పనులు చేసి ఉన్నారంట. అక్కడ అనేకమైనటువంటి వారి యొక్క మార్గాలు చెడిపోయి, వాళ్ళ ఆలోచనలు చెడిపిన, వాళ్ళ తలములు దేవుడి కంటే హెచ్చుగా ఉండాలనుకున్నారు. దేవుడి కంటే హెచ్చుగా ఉండాలి, ఆయనే దిగి రావాలి, ఆయనెవరు నాకింద అనేవారు లేరా? కాబట్టి అలాంటి యొక్క మార్గాలు వారు చెడుపుకున్నారు. కాబట్టి అలాంటి ప్రళయం వచ్చేసింది పిల్లారా. ఆ సమయం తెలియలే, ఎవరికి తెలుస్తుంది ఏ విధంగా జరుగుద్ది, ఆయనకు తెలుసు ఏ విధంగా జరిగించాలో. కాబట్టి అక్కడ అందులో చూసినట్లయితే పైనుంచి హెలికాప్టర్ నుంచి నీరు పోస్తున్నా కూడా ఏం లేదు ఆడ. హెలికాప్టర్ నుంచి నీళ్లు పోస్తున్నారు, వరద వలె పారుతున్నా చేసినా కూడా ఆడ మంటలు. కారణం అలాంటి భయంకరమైన దినాలు. కాబట్టి ఆ దినాలు రాకముందే మనం దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవా నీ యొక్క దృష్టిలో నా లెక్క ఏ విధంగా ఉంది ప్రభువా, నా జీవితం ఏ విధంగా ఉంది ప్రభువా, నేను ఎలా జీవిస్తున్నాను ప్రభువా, ఏ విధంగా ఉన్నాను ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా. అలాంటి భయంకరమైన దినం రాకముందే, నేను ఈ లోకం నుంచి వెళ్ళక ముందే ప్రభువా నేను సరి చేసుకొని జీవిస్తాను ప్రభువా అని చెప్పి ఆయన పాదాల కాడ మనం ఉన్నట్లయితే దేవుడు ఆయన ప్రేమించేవాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కృష్ణ ఆయన ప్రేమించే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనం ప్రార్థించి స్తుతించేవారిగా ఉండాలి ప్రియులారా.
కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక కూడా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 12వ వచనం చూడండి, చదవండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. అని ప్రభు చెబుతున్నాడు అని రాయబడి ఉన్నది. అని రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలెను. ఏమంటున్నాడు? ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి నేను ఎలా ఉన్నాను, నేను ఏ విధంగా జీవిస్తున్నాను ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరము లెక్క చెప్పాలి. మన నాలుకే అన్నిటినీ తగలబెట్టేది అన్నాడు. అవునా కదా? నాలుకే అగ్ని అయి ఉన్నది. ఆ మాట ద్వారాగానే అనేకమైనటువంటి కుటుంబాలు కానీ అనేకమైనటువంటి గొడవలు కానీ రావడానికి కారణం ఏది? నీ నాలుకని భద్రించు. అందుకోసం దేవుడు లెక్క చెప్పాలన్నాడు. ప్రతి ఒక్కటి నీ మాట ద్వారాగా, నీ నాలుక ద్వారాగా నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు, మన పని చేసేటప్పుడు, మన యొక్క జీవితం కానీ ఏదైనా మనం వచ్చేటప్పుడు మనం ఒక లెక్క వేసుకుంటాం, మన యొక్క ప్రణాళిక కలిగి ఉంటాం. అలాగే దేవుడి దగ్గర కూడా నేను ఏర్పాటు చేసింది ఈ లోకంలో. నేను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాను ఈ లోకంలో అంటే నేను పని చేసుకోవటానికి కదా, జీవించడానికి కదా అంటాం. పని చేసుకోవాలి, జీవించాలి, బ్రతకాలి. కానీ నిన్ను పుట్టించిన వాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను కలిగి ఉన్నవాడు దేవుడికి ఏ విధంగా ఉంటున్నావు? దేవుడికి ఇష్టంగా ఉంటున్నావా? ఇష్టమైన పనులు చేస్తున్నావా? నీకు ఇష్టానుసారంగా నా ఇష్టంలో నేను బ్రతుకుతాను, నా ఇష్టం అని అనుకుంటున్నావా? కానీ దేవుడికి ఇష్టంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఇష్టంగా ఉన్నావా నువ్వు? ఆయనకి ఇష్టంగా ఉన్నట్లయితే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. తండ్రి, నిజంగానే ప్రభు, నా నాలుగు ద్వారా నేను ఏం మాట్లాడుతున్నాను? ఆ తీర్పు ద్వారా నువ్వు అడుగుతావు ప్రభు, నీ నాలుగు ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడావు, ఇలాంటి కార్యాలు చేశావు, ఇలాంటి చెడ్డ మాటలు పలికావు, ఇలాంటి నీ మాటల వల్ల ఇలాంటి జరిగినవి అని చెప్పి దేవుడు హెచ్చరించక ముందే మనం సెర్చ్ చేసుకున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను ఏ విధంగా ఉన్నామో, దేవుడి యొక్క తీర్పు రాకముందే, ఆ యొక్క ప్రళయ దినం రాకముందే, ఆ దినము రాకముందే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు పిల్లరా. కాబట్టి మనం హెచ్చరించిన ప్రకారంగా దేవుడికి లోబడే వారిగా దేవుడి మాట వింటూ ఆ తీర్పు దినం రాకముందే మనం జాగ్రత్త పడదాం. అదే అంటున్నాడు. ఇంకా కిందికి పోయినట్లయితే ఏమన్నాడు? 13 కాగా మన మీదట ఒకరినొకరు తీర్పు తీర్చుకున్నాము. ఇదిగాక సహోదరునికి అర్థమైన ఆటంకమైన కలగజేయకూడదని మీరు నిశ్చయించుకునుడి. మనకు సహోదరులకు ఆటంకం కలగజేస్తున్నావా? అలాంటి మాటలు మాట్లాడుతున్నావా? అలాంటి ఆలోచనలు చేస్తా ఉన్నామా? అలాంటివి ఉండకుండా మనం జాగ్రత్త పడాలని దేవుడు లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఏ విధంగా దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉన్నామో మనం సెర్చ్ చేసుకుందాం పిల్లలు. అలాగే ఎబ్రిలకు రాసిన పత్రిక ఉన్నటువంటి ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13:17 చూడండి. 13వ ఎవరు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాల్సిన వాళ్ళే మీ ఆత్మను కాల్చున్నారు. ఏమంటున్నాడు? మీ పైన ఉన్న నాయకులు ఎవరు? దేవుడి సేవకులు, దేవుడి భక్తులు, దేవుని కలిగి ఉన్నవారు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే ఏమంటున్నాడు? ఉన్నవారు లెక్క చెప్పాల్సిన వాళ్ళే మీ ఆత్మను కాల్చున్నారు. వారు దుఃఖములు ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖ పని మీకు హెచ్చరిస్తూ ఉంటే ఏమన్నాడు? నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏమన్నాడు? మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దేవుడి లేఖనాలు ఈ విధంగా ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఆ యొక్క ప్రళయ దినం రాకముందే, దేవుడి యొక్క దినం రాకముందే మనం జాగ్రత్త పడాలి. మనం ఏ విధంగా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం, ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం అనేది లెక్క చెప్పవలసింది. ఆ దినం రాకముందే దేవుడు తన దైవజనుల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నిజంగానే ప్రభువా నా జీవితం విధంగా ఉంది, నా బ్రతుకు విధంగా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా జీవిస్తున్నాను ప్రభువా ఈ లోకంలో హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభువా. నీ దైవ సేవకులు హెచ్చరించినప్పుడు నేను చర్చిస్తున్న వాడికి ఉన్నానా, నేను బ్రతుకుతూ ఉన్నానా, నా బ్రతుకు ఏ విధంగా ఉందని చెప్పి మనం ప్రతి ఒక్కరము ఆలోచించే వారిగా ఉండాలి. ఆలోచిస్తూ హెచ్చరిస్తూ ఉంటే నా గురించి కాదులే, వారి గురించి అనుకోకూడదు. ఎవరివైనా మనం ప్రతి ఒక్కరం తప్పిపోయే వారివే, దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారి మాటల వల్ల, చూపుల వల్ల, ఆలోచన వల్ల తన మార్గాలు చెరిపివేసుకుంటున్న జీవితంలో మనం జాగ్రత్తగా పడకపోతే అలాంటి దినాలు వస్తూ ఉంటాయి. భయంకరమైన దినము రాకముందే మనం జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దైవ సేవకుల ద్వారా. అదే అన్నాడు, ఏమన్నాడు? దైవ సేవకుల చేత
ఆ దుఃఖంతో ఆ పని చేసిన వల్ల మీకు నిష్ప్రయోజనముగా దుఃఖంతో కాక ఆనందంతో చేయట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు మాటలు చెబుతున్నా ఏ మాటలే ఇవే చెబుతున్నారులే, ఏముందిలే ఆ దినం వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటే సరిపోదు. ఆ దినము అనుకుంటే సరిపోదు. నా గురించి కాదులే, వారి గురించి అనుకుంటే సరిపోదు. కానీ దేవుడు చెప్పిన మాటలు హెచ్చరిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి కోసం తెలియజేస్తా ఉన్నాడు. ఆ యొక్క దినం భయంకరమైన దినం రాకముందే అనుకుంటావా? మనం రాదులే దినం అనుకుంటున్నావా? రేపటి దినం తెలియదు, ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. ఆ దినం రాకముందే దేవుడు హెచ్చరించినప్పుడు మనం జాగ్రత్త పడితే మంచిది. నిజంగానే ప్రభావ మీ దైవ సేవకులు సార్ ఏ విధంగా హెచ్చరిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నాం ప్రభావ? మేము చర్చించుకునే వారిగా ఉన్నావా? ఒకరికి నలుగురు బోధిస్తున్నామే, నలుగురు హెచ్చరిస్తున్నప్పుడు మనం సెర్చ్ చేసుకునే వారిగా ఉండాలి. అలా సెర్చ్ చేసుకుంటే మేలు. అదేనాడు నీవు బోర ఊదేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు నీవు వింటే, సెర్చ్ చేసుకుంటే నువ్వు బ్రతుకుతావన్నాడు. కాబట్టి నువ్వు హెచ్చరించినప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావనుకో, తర్వాత దేవుడు అక్కడ లెక్క ఒప్పచెప్పవలసిందే. మనం లెక్క ఒప్పచెప్పవలసిందే. దేవుడు అడుగుతాడు ఒక దినం వచ్చినప్పుడు. నిన్ను హెచ్చరించినప్పుడు ఏం చేశావు, విన్నావా, తెలుసుకున్నావా? ఆ యొక్క దినం వచ్చేసింది. ఆ దినం వచ్చేసినప్పుడు ఏం చేస్తాం మనం? కాబట్టి అలాంటి భయంకరమైన ప్రళయ దినము, ఆ దినాలు దుర్దినాలు రాకముందే మనం దేవుడు హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడితే మంచిది పిల్లారా. జాగ్రత్త పడి నిజంగానే ప్రభువా, తండ్రి ఆ దినం రాకముందే, ఆ యొక్క భయంకర పరిస్థితులు రాకముందే నేను సెర్చ్ చేసుకుంటాను, ఈ వాక్యానికి లోబడతాను, నీ మాట వింటాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా చూపుల ద్వారా నేను చెడిపోతా ఉన్నాను ప్రభువా. నన్ను సరి చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభు అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దగ్గర వేడుకుంటే ఆయన నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రతి లెక్కకు గొప్ప చెప్పవలసి ఉన్న ప్రతి మనం ఈ యొక్క మధ్యాహ్న కాలం నిజంగానే ప్రభావ నా లెక్క ఏ విధంగా ఉంది నీ దృష్టిలో, నా తండ్రి నా లెక్క ఏ విధంగా ఉంది ప్రభావ నీ దృష్టిలో అని చెప్పి మనం వేడుకున్నట్లయితే ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడి యొక్క లెక్క, ఒక రాజుకు లెక్క వచ్చింది పిల్లల. దానియేలు గ్రంథంలో ఏమన్నాడు? బెల్షస్సరు రాజుని, నీ లెక్క పూర్తి అయిపోయింది కాబట్టి నీవు జాగ్రత్త అని హెచ్చరించాడు. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి తొందరగా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. ఈ వాక్య భాగం ఏమనగా ఏముంది? ఆయన ప్రభుత్వ విషయంలో ఎందుకు లెక్క చూశాడు? దేవుడి మాట విన్నాడా? దేవుడి మాట వినకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన ఒక రాజ్యాన్ని ప్రవర్తించినప్పుడు, ఎందుకంటే ఆ యొక్క దేవుడి మంది ఆలయంలో ఉన్న ఉపకరణములు తీసుకొని ఆ యొక్క ద్రాక్షారసం పూసుకొని తాగుతూ ఆయన సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాడు. జీవించినప్పుడు ఏమైంది? లెక్క వచ్చేసింది. లెక్క ఒప్పచెప్పాలి. ఆ లెక్క ఏమన్నాడు? ఇంకా కింద అలాగే ఆయన త్రాసులో చూసినప్పుడు నీవు తక్కువ కనపడుతీవి, నీ రాజ్యము నీ వద్ద నుండి తీసివేయబడుతుంది, ఇవ్వబడును. ఎకేలనగా ఈ వాక్యం ఏమైంది? ఆయన త్రాసులో అన్నాడు, తక్కువ అయిపోయాడు. అదే 23 చివర్ల చూడండి, 23 చివర్ల 23 వచనం. నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుడి వశములు ఉన్నావో ఆయన నీవు గణపరచలేదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. మన ప్రాణము మన యొక్క ఏమన్నాడు? నీ సకల మార్గములు ఏ దేవుడి వశములు ఉన్నాయో ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. తన మార్గంలో నడిపిస్తుండగా నీవు ఏ విధంగా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటున్నావు? అందుకోసం దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. బెల్షస్సరు రాజును ఏ విధంగా హెచ్చరించాడు? నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మన మార్గములు, మన ఆలోచనలు, మన తలపులు ఏ దేవుడి వశములు ఉన్నాయో ఆ దేవుడిని నీవు గణపరచలేదు అంటున్నాడు. నువ్వు గణపరచవా? నీకు ఆయుష్ పొడిగించి, నిన్ను చిన్నప్పటి నుంచి పెద్ద చేసి నీకు ఆయుష్ పొడిగించి నీకు రాజ్యం ఇచ్చి రాజుగా ఎలవని నవ్వితే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్నంలో ప్రభువా నా యొక్క జీవితం ఎలా ఉంది? నువ్వు నన్ను లెక్క చూసినప్పుడు త్రాసులో నేను బరువుగా ఉన్నానా? తేలికైపోయావా? తేలికైపోయేసరికి దేవుడి నుంచి నెట్టివేయబడ్డాడు. పిల్లారా, మనం కూడా ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే దేవుడి దగ్గర ప్రభువా నేను ఏ విధంగా ఉన్నాను ప్రభువా, ఏ విధంగా నేను జీవిస్తున్నాను ప్రభువా, ఏ విధంగా నేను నీకు లోబడుతూ ఉన్నాను ప్రభువా, నీ మాట వినేవాడిగా ఉన్నానా అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మధ్యాహ్న కాల సమయంలో నిజంగానే ప్రభువా నా జీవితం ఎలాగుంది ప్రభువా, నా తల్లి త్రాసులో చూసినప్పుడు నేను ఏ విధంగా తేలిగ్గా ఉన్నాను, బరువుగా ఉన్నానా, నీకు ఇష్టంగా ఉన్నానా, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నానా ప్రభువా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను సరి చేసుకుంటాను ప్రభువా, సరి చేసుకొని నీకు లోబడి నీకు జీవిస్తాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాలం. అలాంటి జీవితం మనం జీవిద్దాం ప్రియులారా. భయంకర దినాల్లో ఉన్నాం,
భయంకర పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం సర్చ్ చేసుకొని ప్రభా, నా తండ్రి గునైనా నీ లెక్కలో నేను ఏ విధంగా ఉన్నాను ప్రభా, నా తండ్రి నువ్వు నన్ను చూసినప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను ప్రభా, నేను ఏ విధంగా నడుస్తున్నాను ప్రభా, ఏ విధంగా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని నిజంగా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను బతిలాడుకుంటాను, నేను గణపరుస్తాను ప్రభా. నా తండ్రి నేను సరైన మార్గంలో నడుస్తాను ప్రభా, సరైనటువంటి జీవితం జీవిస్తానని చెప్పి ఆయన దగ్గర మనం వేడుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సర్చ్ చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవితం. ఆ యొక్క పరలోక రాజ్యం మనం రాకముందే, మనం ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు రాకముందే, ఆ దినాలు రాకముందే సర్చ్ చేసుకుని దేవుళ్ళు నువ్వు నేను ఏ విధంగా ఉన్నావు సర్చ్ చేసుకుని జీవితం పిల్లరా. ఈ కొద్ది మాటలు దేవుడి దీనికి తల వంచి కలుగుతుంది పాలన చేసుకున్నాం. పరిశుద్ధుడా మౌనతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభా. నిజంగానే ప్రభా, నా తండ్రి కొనైనా నా నోటి ద్వారా, నా ఆలోచన ద్వారా, నా చూపు ద్వారా, నా మనసు ద్వారా నా తండ్రి ఏ విధంగా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను ప్రభా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, వ్యతిరేకంగా ఉంటున్నాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. అయ్యో నా తండ్రి, నువ్వు లెక్క ఆడక ముందు నా తండ్రి కొనైనా, నా తండ్రి కొనైనా నువ్వు చెప్పిన లేఖనాల ప్రకారం నేను జీవించగలుగుతున్నానా? నా తండ్రి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా ప్రభా? ఒక దినం వస్తుంది ప్రభా, ఆ దినం రాకముందే ప్రభా నేను సర్చ్ చేసుకుంటాను, నేను జీవిస్తాను ప్రభా. నా తండ్రి నీ మాట ప్రకారంగా నేను ఉంటాను ప్రభా. నా తండ్రి నన్ను అలక్క ముందే నా తండ్రికి నా లెక్క నీకు తెలుసు ప్రభా. నా ఆలోచన తలపు సమస్య వెలుగుల దేవుడో ప్రభా. నన్ను క్షమించి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నా తండ్రి కొనైనా ఆ దినం రాకముందే నా తండ్రి నేను నీకు లోబడి నీ మాట ప్రకారంగా జీవించే కృపను దయచేయండి. మీ దాసుల ద్వారా ఎంతో హెచ్చరిస్తున్నారు ప్రభా, హెచ్చరించిన ప్రకారంగా నేను ఉండగలుగుతున్నాను ప్రభా. లెక్క ఒప్పచెప్పవలసింది ప్రభా. నా తండ్రి ఆ లెక్క ఒప్పచెప్పినప్పుడు నేను ఏ విధంగా తప్పించుకోగలుగుతాను? నా తండ్రి నీకు వ్యతిరేకంగా నేను ఏ విధంగా నా తండ్రి నేను తప్పించుకుంటాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నేను సర్చ్ చేసుకుని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇన్న మాటల ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభా. అలాంటి జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని నీ సన్నిధించమని నా ప్రభుల రక్షకులు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా టైం మంచి గమనాలు తెలియజేసుకుంటాను. అలాగే మన మధ్య హ్యాపీగా ఉన్నాయి వర్తమానాలు ఇస్తారు. అది పోయిందా అసలు తీసేది. అందరికి వందనాలండి. 2025 సంవత్సరంలో 19వ తారీఖు ఆదివారం ఈ దినానం అందరం ఈ రీతిగా కూడుకొని దేవుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన కృతజ్ఞత మనం చెల్లించుకున్నాం. కాబట్టి ఒక చిన్న పల్ల ఒకటి పాడుకొని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పాట పాడతారా? పల్లవి ఏంది వాళ్ళు లేట్ అయింది ప్రార్థన ఎందుకని? మీరు మొదలెట్టడం లేటుగా మొదలెచ్చారా, రావటం లేటుగా వచ్చారా? రావడమే లేట్ అయినా అందరూ? సండే స్కూల్ టీచర్స్ బాధ్యత ఏం చెప్పండి. అందరు రావటం లేట్ అయింది, అందువల్ల మొదలెట్టడం లేట్ అయింది. అది సంగతి. పాడు పాడు. రావట్లేదా? అందరికీ వందనాలండి. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనము. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ
నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర ఇచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్ ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని. డాడీ హలో హలో అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోకి ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. అందరి తల్లిలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. తండ్రి 2025 సంవత్సరంలో ఈ 19వ తారీఖున దేవ ఈ ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని చూడకుండా ఎంతో మంది గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ దినాన్ని మాకు ఇచ్చి దేవ నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి వచ్చిన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవ. ఈ సమయంలో దేవ మేము వాక్య భాగంలో వెళ్తుండగా ప్రభా బిడ్డకి ఎక్కడ కూడా తండ్రి నిద్రాత్మ లేకుండా తండ్రి శ్రద్ధగా వినేవారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. నన్ను మీ నోటి బోరుగా వాడుకోమని అడుగుతున్నాం దేవ. ఏ విధమైనటువంటి వర్తమానం బిడ్డలకు చెప్పాలో తండ్రి అటు రీతిగా అర్థమవులాగా నేను చెప్పడానికి నాకు సహాయం దయచేయమని అడుగుతూ ఆది నుంచి అంత వరకు మీరే తోడుగా నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఆ చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఆ ఖైదీలు పారిపోయిరనుకుని ఆ తట్టి చూసి ఆ తనను తాను చంపుకొనబోయెను. ఆ అప్పుడు పౌలు చాలు. మనం చెప్పుకోబోయే వాక్యం మనం ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటున్నామో ఆయన చిత్తం కోసం ఎదురు చూడాలని, అటు రీతిగా చిత్తం కోసం ఎలా ఎదురు చూడాలి, ఆయన చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలనే దాని గురించి సమయంలో మనం తెలుసుకున్నాం. ఈ అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధ కార్యాలు, ఆయన చేసినటువంటి పరిశుద్ధ కార్యాలు, ఎన్నో స్వస్థతలు కదా, నూతన జన్మ అనుభవాలని ఈ అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. అవునా కదా? ఎన్నిటినో ఈ అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. మరి ఆయన చిత్తం కోసం మనం కనిపెట్టుకొని ఉండటం అంటే ఎలా ఉండాలి? మరి ఆయన చిత్తం ఏంటి? మన ఇష్టానుసారంగా కాకుండా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటది. ఉండదా? ఎవరికి నాకు ఆయన చిత్తం అవసరం లేదనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళము కూడా మేము ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి అని అనుకునే వాళ్ళే ఉంటారు. మరి ఆయన చిత్తానుసారంగా ఏ విధంగా నడుచుకోవాలి, ఎట్లా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే మొదటిగా మనం చేయాల్సింది మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని తీసివేయాలి, మన ఇష్టాలను తీసివేయాలి. మనం ఏమేమి తీసేయాలంట? మన సొంత ఆలోచనలని, మన సొంత ఇష్టాలను తీసివేయాలి. మన సొంత ఆలోచనలు మన మనసులో పెట్టుకొని, మన సొంత ఇష్టాలు మన హృదయంలో పెట్టుకొని, ప్రభువా నీకు ఒకటి ఉంది మనసులో, నీకు ఒక కరెక్ట్ గా ఆ కలర్ చీరే కొనుక్కోవాలని చెప్పి నీ మనసులో ఉంది. నాకు ఆ గ్రీన్ కలర్ చీరే నేను కొనుక్కోవాలి, ఆ చీరనే నాకు దయచేయ అంటే అది తప్పు. నీకు ఒకటి ఇష్టం ఉంది, అదే నువ్వు కావాలని అనుకుంటున్నావు. లేకపోతే అయ్యా నేను ఒక పెద్ద 5 అంతస్తులు డాబా కట్టుకోవాలి నేను అని అడగటం తప్పు. నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో అది నాకు ఇవ్వయ్యా,
నీకు ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతున్నావు, నాకు అదే కావాలని అడుగుతున్నావు. అది కాదు మనం అడగాల్సింది. నీ చిత్తం ఏంటి, నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి మనం అడగాలి. మీకు తెలుసో తెలీదు, మన గృహం చూశారు కదా కోడూరులో, అది పైన ఒక ఫ్లోర్ వేస్తామని చెప్పి మేమైతే ఎప్పుడు కూడా అనుకోలేదు ఎప్పుడు కూడా పైన ఫ్లోర్ వేస్తామని. ఒక రేకుల షెడ్ వేసుకొని, ఎందుకంటే తాతయ్య ఉన్నప్పటి నుంచి చెప్తా ఉండేవాడు, పైన ఒక రేకుల షెడ్ వేయండి రా, పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది, లేకపోతే నేను ఎప్పుడైనా వెళ్ళి వాక్యం చదువుకోవడానికి నాకు ఇబ్బంది లేకుండా ఉంటది, పైన ఒక చిన్న షెడ్ వేయండి అని చెప్పాడు. మరి ఆ దాసుడు చేసినటువంటి ప్రార్థనలు, తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనల వలన దేవుడు చక్కటి గృహాన్ని ఇచ్చాడు. మరి చూడండి, అట్లాంటి గృహాన్ని మాకు ఇవ్వు, 3 గదులు మాకు ఇవ్వు, పైన ఒక మందిరాన్ని, చక్కగా పెద్ద మందిరాన్ని మాకు ఇవ్వని చెప్పి ఏ రోజు మేము ఆయన దగ్గర అడగలేదు. నీ చిత్తం ఏమైనదో మా ఇల్లు సరిహద్దులను విశాలపరిచాయి అని చెప్పి ప్రార్థన చేశాను దేవుడి సన్నిధిలో. చక్కటి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అలాగే మనం కూడా ఒకటి కోరుకొని నాకు అదే కావాలని అడగటం మన తప్పు, మన అజ్ఞానం. అది ప్రభా నీ చిత్తం ఏమైనదో అది నాకు దయచేయని చెప్పి మనం అడగాలి. రెండోది ఏంటంటే, మనకు పని చేయాలని మనం ఫిక్స్ అయి ఉంటాం, ఆ పనే మనం చేస్తాం, కానీ దేవుడు అప్పగించిన పనిని చెయ్యం. ప్రభా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, నువ్వు ఇచ్చిన పని నేను చేస్తాను, నా ఇష్టానుసారంగా పని నేను చేయను, ఎందుకంటే నీ చెప్పిన పని ఇష్టమైన కష్టమైన అది నేను ఇష్టంగా చేస్తానని అనుకోవాలి. లోతులాగా నాకు అదే కావాలని చెప్పి కోరుకొని నేను అదే పని చేస్తానని చెప్పి మనం అది కోరుకోకూడదు. అబ్రాహాము వలె నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటాను, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తానని చెప్పి మనం తీర్మానం చేయాలి. నువ్వు చెప్పిన పనే నేను చేస్తాను, అది కష్టమైనా ఇష్టమైనా ఇష్టంగా చేస్తాను, ఎందుకంటే నువ్వు ఇష్టమైన పని నువ్వు నాకు అప్పగించావు కాబట్టి అది నేను నీకు ఇష్టంగా చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని పని అనేసరికి అది ఎంత కష్టం అనిపించింది అనుకోండి, అది వదిలేస్తారు. సులభం అనిపిస్తే దాంట్లో ముందుకెళ్తారు, ఆ పని చేయడానికి ముందుకు వస్తారు. అది కష్టం అనిపిస్తే ఇక దాన్ని విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు, ఇక దాని జోలికి రారు. అట్టి రీతిగా కాదు ఉండాల్సింది. ఎట్లా ఉండాలంటే, కష్టమైన ఇష్టమైన దేవుడు అప్పగించిన పనిని చేయాలి. అబ్రహాము ఏ విధంగా అయితే చేస్తాడో అట్టి రీతిగా మనం కూడా, నువ్వు ఏది ఇస్తే అది చేసుకుంటాను, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను చేయాలనుకున్నది నేను చేయను అని అనాలి మనం కూడా. మూడవది, ఆయన చిత్తం కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన చిత్తం కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఏ విధంగా కనిపెట్టుకొని ఉండాలి? ప్రభా నీకు ప్రార్థన చేయాలి, నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి? 2 రోజులు చేసి 3 రోజులు చేసి నీ చిత్తాన్ని నాకు ఇవ్వలేదు, నీ చిత్తాన్ని నాకు చూపించలేదు కాబట్టి నేను అడగటం మానేస్తున్నాను, వదిలేయటం కాదు. ఈ చిత్తం నాకు చూపించేంత వరకు నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తానే ఉంటానని చెప్పి గట్టిగా కూర్చోవాలి. పౌలు జీవితంలో ముళ్ళు పోయే వరకు ఏ విధంగా ప్రార్థించాడు పౌలు, అట్టి రీతిగా మనం కూడా ఆయన చిత్తాన్ని మనకు చూపించేంత వరకు కూడా మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మనం ఆయన కోసం కనిపెట్టలేకపోతున్నామంటే మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోలేదని అర్థం. మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోలేదని అర్థం. మనం సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన చిత్తాన్ని మనం, ఆ చిత్తం కోసం మనం కనిపెట్టుకొని ఉంటాం. అర్థమవుతుందా? ఆయన చిత్తం కోసం కనిపెట్టుకొని ఉంటాం మనల్ని ఆయన సమర్పించుకున్నప్పుడు. ఏ విధంగా అయితే పౌలు శీలలో ఒకనాడు సేవ చేయాలని చెప్పి వెళ్తుంటే ఆసియాలో చేయొద్దు అని చెప్పి పరిశుద్ధాత్ముడు చెప్తే అక్కడ చేయొద్దు, మరి ఎక్కడ చేయాలని చెప్పి చూడండి. అది కూడా ఒకసారి ఇక్కడ 6వ అధ్యాయం 16వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వెళ్ళరి. వెళ్ళనీయలేదు. దర్శనము కలిగిన. చూడండి ఏమైందంటే, వాళ్ళు ఆసియాకు వెళ్ళొద్దు, అక్కడ సువార్త చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు ఊరూరుగా నడుచుకుంటా వెళ్తుంటే రాత్రి వాళ్ళకి ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం వచ్చింది? మాసిదోనియాకు వచ్చి నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి ఒక అతను వచ్చి చెప్పినట్టుగా వాళ్ళకి దర్శనం వచ్చింది. మరి చూడండి, ప్రభు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మనతో కదా. ప్రభు దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడని చెప్పి మనకు వచ్చే ప్రతి ఒక్క దర్శనాల్ని మనం నమ్మకూడదు. అన్ని దర్శనాల్ని మనం నమ్మకూడదు. అది కూడా చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం
ఆ, 7వ వచనం అనుకుంటా. 3వ వచనం చూడండి. ఆ, స్వప్నము పుట్టును, బుద్ధిహీనుడగును. చూడండి, మనం ఏ విధంగా అయితే మన రాత్రుల పూట ఒకటి అనుకొని కొనుక్కుంటాం, గట్టిగా ఒక దాని గురించి ఆలోచించి, ప్రభా నాకు డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలని చెప్పి డబ్బు గురించి మనం ఆలోచించుకొని కొనుక్కుంటే మనకు నైట్ వచ్చే కళ్ళన్నీ ఎట్లా వస్తాయి? డబ్బు వచ్చి మన మీద పడుతున్నట్టుగా, మనం వెళ్ళి డబ్బు మీద పడుకున్నట్టుగా, డబ్బును వాటేసుకొని వెళ్తున్నట్టుగా అయ్యే కళలు వస్తాయి మనకి కదా. కళలన్నీ నిజమైతే ఎంత బాగుండో కదా, ఎంత బాగుండో. మన కళలన్నీ అదే విధంగా ఉంటాయి. మనం ఏ విధంగా అయితే ఆలోచించుకుంటామో ఆ ఆలోచనలే మనకి ఆ రాత్రి పూట ఆ దర్శనాలుగా వస్తాయి. అది కాదు, దేవుని ఇచ్చే దర్శనాలు ఏ విధంగా ఉంటాయి అంటే, దేవుని వాక్యానుసారమైనటువంటి దర్శనాలు మనకు కనబడితే అవి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు. మరి ఆ దినాల్లో పూర్వకాలంలో అనేక రకాలుగా అనేక మాటలు దేవుని మాట్లాడుతూ ఉండేవాడు. యాకోబుతో మాట్లాడాడు కళలోకి వచ్చి, యాకోబుకు దర్శనం కళలోకి వచ్చి దర్శనమయ్యాడు. తర్వాత చూస్తే అబ్రహాముతో, మోషేతో ముఖముఖంగా సూటిగా మాట్లాడాడు. ఏ విధంగా ఒక స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టుగా వారితో మాట్లాడాడు. మరి ఇశ్రాయేలీలతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అవునా కదా? ఇశ్రాయేలీలతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మరి ఈ రోజు నీతో నాతో మనం ఎక్కడికి పోకూడదని చెప్పి తన కుమారునితో మనతో మాట్లాడుతున్నాడు. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. చూడండి ఒకసారి యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఎవరున్నారంట? చూడండి, మరి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నాడంట. మరి మనం కొంతమంది అంటా ఉంటారు ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, 2015 సంవత్సరాల క్రితం పుట్టాడు అని చెప్పి అంటారు. మరి ఆయన ఆది నుంచి ఉన్నాడంట. నా రూపంలో నా స్వరూపంలో చేసుకోమని చెప్పినప్పుడే ఆయన మన కోసం జన్మించాడు. అప్పటి నుంచి ఆయన ఉన్నాడంట. ఎప్పటి నుంచి ఉన్నాడంట ఆయన? ఒకసారి చదవండి అది మళ్ళా. ఆదియందు వాక్యం ఉండెను, చాలు చూడండి. కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మనతో మాట్లాడతాడు, వాక్యానుసారంగా మనతో మాట్లాడతాడు, మన హృదయాలతో ఆయన మాట్లాడతాడు, మన జీవించే విధానంగా మనం చేస్తున్నట్టు పనుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇక్కడ వారు మాసిదోనియాకి వెళ్ళాలని చెప్పినప్పుడు, మాసిదోనియా అదొక క్యాపిటల్ సిటీ అన్నమాట. ఒక క్యాపిటల్ సిటీకి వారు వెళ్ళాలని చెప్పి వారికి వచ్చినప్పుడు మరి వారు వెళ్తున్నారు. అక్కడ ఎక్కడికి వెళ్ళి ఏం సువార్త చేయాలో, ఎక్కడ చెప్పాలో, మరి అప్పట్లో మందిరాలు లేవు అక్కడ, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ సముద్రపు ఒడ్డుకి వెళ్ళి వారు ప్రార్థన చేసుకుందాం అని చెప్పి సముద్రపు ఒడ్డుకి వెళ్తే అప్పటికే అక్కడ కొందరు స్త్రీలు కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. కొందరు స్త్రీలు కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ప్రార్థన చేసుకున్నటువంటి స్త్రీలను చూసి మరి వారికి నిజంగా దేవుడు ఎవరో వారికి తెలియదు అయినప్పుడు వారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, సత్యాన్వేషణలో వారు ఉన్నారు అని చెప్పి వారి గురించి తెలుసుకొని పౌలు వెంటనే వారికి యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పడం మొదలుపెట్టిన వెంటనే లుదియా హృదయం తెరవబడింది. అవునా కాదా? లుదియా హృదయం తెరవబడింది కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి లక్ష్యం ఉంచింది. మరి ఆయన వారిని చూశాడు, వారిని అర్థం చేసుకున్నాడు, వారి పరిస్థితి ఏంటో తెలుసుకొని చెప్పి దేవుని యొక్క మాటలు వారికి అందించాడు. దేవుని మాటలు అందించినప్పుడు వారి హృదయాలు తెరవబడ్డాయి కాబట్టి వాళ్ళు నిజ రక్షకుడిగా ఆయన అంగీకరించి వారందరూ రక్షింపబడ్డారు. లుదియా హృదయం తెరవబడింది. వెంటనే ఆయన నిజ దేవుడు అని చెప్పి, ఆయన నిజమైన రక్షకుడు అని చెప్పి ఆ లక్ష్య పెట్టి, తర్వాత ఆ లక్ష్య పెట్టడం ఒక్కటే కాదు, ఆ ఒక్కటే రక్షణ పొందడం కాదు, ఆ రక్షణను తీసుకెళ్లి ఇంటింటా సాక్ష్యం చెప్పింది. ఇంటిన్న వారందరికీ, ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ, తన భర్తకి, తన పిల్లలకి, తన అత్తమామలకి, తన తల్లిదండ్రులకి అందరికీ కూడా తన సాక్ష్యం చెప్పి వారందరినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపించింది. మరి మనం కూడా దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యాలు మనందరూ కూడా ఇస్తున్నాడు. దేవుడు అనేక రకమైన సాక్ష్యాలు మనకి ఇస్తున్నాడు. దేవుడు మనందరూ కూడా అనేక రకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. అయినప్పటికీ మనం తిరిగి మన జీవితాల్లో మనం ఉన్నటువంటి చుట్టుపక్కల వారికి మనం చెప్పుకోవట్లేదు.
ఆ సాక్ష్యం ఎక్కడ ఉంటుందంటే ఆ పునరుద్ధాన దినం రోజున ఆదివారం రోజున సంఘంలో మాత్రమే ఉంటుంది ఆ సాక్ష్యం. సంఘంలో ఆ సాక్ష్యాలు చెప్పమని అడిగినప్పుడు మాత్రమే ఆ సాక్ష్యాలు ఉంటుంది. ఆ సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు కూడా భయపడతా, వణికి పుట్టిపోతా, సాక్ష్యాలు చెప్పడానికి కూడా భయపడిపోతున్నారు. దేవుడు చేసినటువంటి సాక్ష్యం, దేవుడు మనకి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలి. ఇతరులకు పంచుకున్న దినాన మరి ఆ లుదియా తీసుకెళ్లి ఆ సాక్ష్యాన్ని తన కుటుంబంలో ఇంటిళ్ళ పాది మొత్తం సాక్ష్యం చెప్పింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ రక్షణ మార్గంలోకి నడిచారు. మన సాక్ష్యాన్ని కూడా తీసుకెళ్లి ఇతరులకు చెప్తే, మనకి చేసినటువంటి మేలును కూడా మన ఇతరులకు పంచుకుంటే వారందరూ కూడా దేవుని సన్నిధికి నడుస్తారు. వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని చెప్పి ఆసక్తి కలిగి వారి హృదయంలో మనం చెప్పినటువంటి మాటలన్నింటినీ లక్ష్య పెట్టుకుంటారు. అటు రీతిగా మనం కూడా అందరికీ చెప్పేవారిలాగా ఉండాలి. ఇక్కడ లుదియా చెప్పినప్పుడు, తన కుటుంబం అంతటికి చెప్పినప్పుడు వారందరూ రక్షణ మార్గంలో నడిచారు. తన ఇల్లంతా కూడా ప్రార్థనా మందిరంగా, ప్రార్థనా స్థలంగా మారిపోయింది. అవునా? ప్రార్థనా స్థలంగా మారిపోయింది. మరి ఈ రోజుల్లో అయితే డబ్బులు పెట్టి సంఘాలు, మందిరాలు కొనాల్సిన అవసరం లేదు. మరి అప్పట్లో అయితే యెరూషలేములో ఒకటే మందిరం ఉండేది. అవునా? యెరూషలేములో ఒకటే మందిరం ఉండేది. మరి ఈ రోజుల్లో ఎక్కడ 2-3 కూడిన నామముల స్థుతి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాడు ఆయన. మరి మన కుటుంబాలన్నిటిలో కూడా, మన ఇళ్ళన్నిటిలో కూడా ప్రార్థనా స్థలాలుగా మారిపోవాలి. ప్రార్థనా స్థలాలుగా మనం ఉండే నివసించే ప్రదేశాలు అంతా మారిపోవాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఏమని ఆశపడుతున్నాడు? మనం నివసించే ప్రదేశాలన్నిటినీ, మన గృహాలన్నీ కూడా ప్రార్థనా స్థలాలుగా మారిపోవాలని చెప్పి ఆయన ఎంతగానో ఆశపడి ఎదురు చూస్తున్నాడు. అటు రీతిగా మనము కూడా ప్రార్థనా స్థలాలుగా మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన గృహాలు మార్చుకోవాలంటే లుదియా వల్లే మనం కూడా మన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పుకొని ఇతరులందరినీ రక్షణ మార్గంలోకి నడిపిస్తే మనం నివసిస్తున్నటువంటి ప్రదేశం అంతటి కూడా ప్రార్థనా స్థలాలుగా మారిపోతాయి. తర్వాత వారు సువార్త చెప్పుకుంటూ వెళుతున్న సమయంలో 16వ వచనం చదవండి. సంపాదించును. చూడండి, దయ్యం పట్టిన స్త్రీ, ఒకసారి చదవండి 16వ వచనం. దయ్యము పట్టినదై సంపాదించు ఎదురుగా వచ్చును. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసేది. చూడండి, ఆ దయ్యం ఏం చెప్పిందంట? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్పిందంట. మరి దయ్యాలు చూడండి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుని. చూసారా? దయ్యాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రార్థన చేస్తానికి దైవ సేవకుల దగ్గర తీసుకొస్తుంటే వద్దు వద్దు అని చెప్పి వణికిపోతాయి దయ్యాలు. మీరు గమనించారో లేదు? వద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు. నేను గమనించాను, తాతయ్య దగ్గరికి తీసుకొస్తుంటే వద్దు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి కింద పడి కొట్టుకులాడే రోడ్డు మీద. అటువంటి దయ్యాలు కూడా దేవునికి భయపడుతున్నాయి. మరి మనం ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణ మార్గంలో నడుచుకుంటున్నటువంటి మనము కూడా అసలు ఒక్క దానికి కూడా భయపడట్లేదు కదా. ఒక్క దానికి కూడా మనం భయపడట్లేదు. మన దయ్యాలు సైతం అక్కడ భయపడి ఏమంటున్నాయి? ఆ దయ్యాలు ఏమన్నాయి? ఆయన బోధకులు కాదు, వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు నిజమైన వారు కాదు అని చెప్పలేదు. ఏమని చెప్పిని? సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. చూడండి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి కానీ మనం మాత్రం దేవుణ్ణి నమ్మట్లేదు. మరి ఇక్కడ పౌల్ని ఆ దయ్యాలు పొగిడిని, ఏమని పొగిడినియా తిట్టినియా? పొగిడిని. సర్వోన్నతుడైన దేవుని దాసులు వారని చెప్పి పౌల్ని పొగిడితే, మరి ఈ రోజుల్లో సేవకులు అయితే ఎట్లా ఉంటారంటే కొంచెం పొగడగాల్ని వారికి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి కదా. కొంచెం పొగడగాల్ని వారి కొమ్ములు వచ్చేస్తాయి. ఇక పౌలకి ఎంత పొగిడినా కానీ ఆయన కాలర్ ఎగరేసుకొని తిరిగాడా? మరి ఆ రోజుల్లో కాలర్లు కాదులే, అంగీలు ఉండేవి. మరి అంగీ ఎగరేసుకొని తిరిగాడు ఆయన? తిరగలేదు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టకూడదు, అంతే ఉంచుదాము, అది వెళ్ళగొట్టకుండా ఉంటే నన్ను పొగుడుతా ఉండిద్ది, అది చూసి నేను సంతోషపడొచ్చు అని అనుకున్నాడా? అనుకోలేదు. ఆ దయ్యాలు తర్వాత చూడండి చేల్చుండెను, వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెని వదిలిపోయాను. మరి అతను పొగిడింది కదా దయ్యం, పొగిడింది. సర్వోన్నతుడైన దేవుని దాసులు వారని చెప్పింది. మరి ఆయనని పొగిడితే ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టాడు?
మరి అది ఉంచుకుంటే ఆయన్ని పొగుడుతా ఉండేది కదా, అట్లా అని చెప్పి ఉంచుకోలేదు. దేవుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి సహాయం చేశాడు పౌలుకి. మన దాసుడికి కూడా నేను చాలా చూసాం, మీరు చాలా చూసే ఉంటారు. దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఎన్నో దయ్యాలని విడిచిపెట్టడానికి, దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మన దయ్యాల్ని వెళ్ళగొట్టమన్నప్పుడు వారి అక్కడ చెరసాల నాయకులకి ఆ యజమానులకి కోపం వచ్చిందంట. యజమానులకు కోపం వచ్చింది, ఎందుకంటే ఆమెను పెట్టుకొని సోది చేపించుకుంటా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు వాళ్ళు. ఆమెను అడ్డం పెట్టుకొని సోది చెప్పిస్తా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. మరి ఆ వ్యాపారం పోతే వారికి వచ్చే డబ్బులంతా నష్టమే కదా, వారికి వచ్చే వాళ్ళంతా ఎవరు రారు కదా ఇంకా అక్కడ, వారికి నష్టం ఇంకా. అందుకని చెప్పి వారి కోపం పెరిగిపోయింది. కోపం పెరిగిపోయి తీసుకెళ్లి వారిద్దరిని తీసుకెళ్లి చెరసాలలో పడేశారు, కొట్టారు, తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. తర్వాత చూడండి 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని ఆజ్ఞాపించిరి. కీర్తనలు పాడుచుండరి. చూడండి, ఇప్పుడు తీసుకెళ్ళి ఒక చెరసాలలో జైల్లో పడేశారు. మరి అక్కడ మనకి ఏం టెన్షన్ ఉంటది? అమ్మో ఏమైపోయిద్దో, ఇక నా జీవితం ఏడే ఉండిపోయిద్దేమో, లేకపోతే ఇక నన్ను ఎవరు తీసుకెళ్తారో అని చెప్పి ఒక భయం ఉంటది మనకైతే. మరి అక్కడ పౌలు శీలలు ఎక్కడ కూడా భయపడలేదు, దిగులు పడలేదు. వారు నా జీవితం ఏమైపోతుంది, నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి దిగులు పడలేదు, బాధపడలేదు. మరి ఏం చేశారంట? పాడుతూ స్తుతించారంట. భయపడలేదు, ఎక్కడ కూడా భయపడకుండా పాడుతూ స్తుతించారంట. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో. 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీరు ధన్యులు. చూడండి, క్రీస్తు నిమిత్తం శ్రమపడుట ఎంత భాగ్యం. చూడండి, క్రీస్తు నిమిత్తం ఎంత శ్రమపడుట ఎంత భాగ్యం. అయినా కానీ భయపడలేదు ఎక్కడ కూడా. పౌలు శీలలు దేవుని స్తుతిస్తా ఉన్నారు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. మరి చూడండి, మన ఇక్కడ అన్ని వాయిద్యాలు ఉన్నాయి. డ్రమ్ కొట్టుకోవడానికి డ్రమ్ ఉంది, కంజీరు కొట్టుకోవడానికి కంజీరు ఉన్నాయి. ఉన్నప్పటికీ మనం కొట్టట్లేదు. కానీ వారి దగ్గర ఏమి లేకపోయినప్పటికీ వారికి జైల్లో పడేస్తే ఎన్ని ఖైదీలుగా వేస్తారు కదా, కాళ్ళకి వేస్తారు, చేతులకి వేస్తారు. వాటిల్ని సంఖ్యలను పెట్టుకొని వారు అవి కొట్టుకుంటా దేవునికి స్తుతిస్తా ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఎంత పెద్దగా పాట పాడుతున్నారు, కనీసం చప్పట్లు కొట్టట్లేదు, పాటలు పాడట్లేదు కదా, పాటలు పాడట్లేదు. మనం పాటలు పాడలేకపోతున్నాం. మనం నిద్ర మనల్ని కొట్టేస్తుంది. నిద్ర మనం పట్టుకొని వాక్యంలోకి ముందుకెళ్ళనీయకుండా, వాక్యం విననీయకుండా చేస్తుంది దయ్యం మనల్ని ఇక్కడ పట్టుకొని. అవునా? మరి వాక్యం ఇక్కడ ఎంత పాట పాడుతుంటే అందరు సరిగ్గా చప్పట్లు కొట్టి పాట పాడలేకపోతున్నారు. అందరికి వచ్చిన పాటే, అందరికి వచ్చిన చరణాలే పాడుతున్నప్పటికీ ఒక్కరు కూడా నోరులు కదట్లేదు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. చాలు. చూడండి, వారు అలాగా చప్పట్లు కొట్టుకోవడానికి చేతులు ఖాళీగా లేకపోయినా, వారి దగ్గర వాయించుకోవడానికి వాయిద్యాలు లేకపోయినప్పటికీ ఆ సంఖ్యలతో వారు వాయించుకుంటా దేవుని స్తుతిస్తా ఉన్నారంట. దేవుని స్తుతిస్తా ఉన్న సమయంలో అక్కడ భూకంపం లాగా వచ్చేసిన తర్వాత చూడండి 26వ వచనంలో, మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, చూచి తను చంపుకోవడానికి సిద్ధపడాడంట. చూడండి, తను చంపుకోపోయాడంట. చూడండి ఆ పాట. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా
చెరసాల బ్రద్దాలాయే పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే యెహోవా నీ నామము. ఏం చేశారంట వాళ్ళు? పాటలతో ప్రార్థించారు, దేవుని స్తుతించారు, పెద్ద పెద్దగా పాటలు పాడారు. కాబట్టి వారి చెరసాల ఏమైందంట? రద్దలైపోయిందంట. చూడండి, వారు పాటలు పాడుతూ ఉన్న సమయంలో అక్కడ భూకంపం లాగా వచ్చేసింది. ఆ చెరసాల నాయకుడు అక్కడ కొనుక్కొని ఉన్నాడు, లేకి చూసేసరికి భయపడిపోతున్నాడు. మరి ఆ చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి, తాళాలేవో నా దగ్గర ఉన్నాయి, మరి ఏమైపోతుంది, మరి ఇప్పుడు నేను ఇట్లా జరిగిందని చెప్పి పైన నాయకులకు తెలిస్తే నన్ను చంపేస్తారని చెప్పి తాను చంపేసుకోవడానికి, తను హాని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. మరి ఈ రోజుల్లో అదే మన కుటుంబాల్లో కూడా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే, చిన్న బాధ వచ్చిందంటే మనల్ని మనం హాని చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మనల్ని మనం తిరిగి హాని చేసుకుంటున్నాం. మనం అనేకమైన గొడవలు వచ్చినప్పటికీ, అనేక రకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనల్ని మనం హాని చేసుకునే వారిలాగా ఉండకూడదు. దేవుని స్తుతించుకునే వారిలాగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించుకుంటే ఆ యొక్క బాధకి, ఆ యొక్క శ్రమకి దేవుడే సమాధానం కలిగిస్తాడు. మరి ఇక్కడ వారు చంపుకోవాలని చెప్పి సిద్ధపడినప్పుడు పౌలు ఏమన్నాడు చూడండి. ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. సాగిలపడి నేనేమి చేయవాలన్నా నేను రక్షణ పొందుతారని చెప్పాను. చూడండి, అతను చివరికి ఏమన్నాడంట? నేను రక్షణ పొందుటకు నేనేమి చేయవాలను అని అన్నాడంట. మరి చూడండి, అప్పుడు దాకా అతను హాని చేసుకోవాలనుకున్నాడు, అతను పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు, అతని జీవితం అతను నాశనం చేసుకోవాలనుకున్నాడు. మరి దేవుడు ఇచ్చింది మనకు ఒకటే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అటు జీవితాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి ఆ జీవితాన్ని మనం? మన ఇష్టానుసారంగా నీకు కోపం వస్తే పొడుచుకొని చచ్చిపోతావు, నీకు బాధ కలిగితే పొడుచుకొని చచ్చిపోతానని బెదిరిస్తావు. నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఎంత చక్కగా కాపాడుకోవాలి తెలుసుకున్నాడు. ఇక్కడ చెరసాలలో ఉన్నటువంటి ఎవరు? చెరసాలలో వారిని పెట్టినటువంటి నాయకుడు, చెరసాల నాయకుడు తెలుసుకున్నాడు. నేను రక్షణ మార్గంలోకి నడుచుకోవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. మరి అది మనం కూడా తెలుసుకోవాలి. ఇదే మనకి రక్షణ దినము, ఇదే మనకు అనుకూల సమయము. మరి మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా తెలుసుకొని, మరి నేనైతే చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నేను కూడా చెరసాల నాయకుడి వల్ల నేను హాని చేసుకోవాలనుకుంటున్నాను, మరి నా పట్ల నీ చిత్తాన్ని నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని చూపించి నువ్వేం చేయాలో, నువ్వేం జరగాలో నీ జీవితం అనేది ఆయనే మన జీవితంలో ముందుగా చూపిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆయన సన్నిధిలో తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే, ఆయన సన్నిధిలో మనం కూడా ఆయన చిత్తాన్ని కావాలి ప్రభా, ఈ చిత్తం చూపి ప్రభు అని చెప్పి పౌలు జీవితంలో ముళ్ళు తీసేంత వరకు పౌలు ఏ విధంగా అడిగాడు, అట్టి రీతిగా మనం కూడా ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థించి ఆయన చూపించేంత వరకు మనం అడిగితే ఆయన చిత్తాన్ని మనం చూస్తాం, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటాం. అందరు తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఏ విధంగా అయితే తండ్రి ఆ చెరసాల నాయకుడు తెలుసుకున్నాడు దేవా, తనంతటికి తానే ప్రభా హాని చేసుకోవాలనుకున్నాడు తండ్రి, తను హాని చేసుకోవాలి. మేము కూడా ప్రభా ఏదైనా సమస్య వస్తే, ఏదైనా బాధ కలిగితే తండ్రి మమ్మల్ని మేము హాని చేసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా, మమ్మల్ని మేము చంపుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి, మమ్మల్ని మేము నాశనం చేసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. వెనకాల కుటుంబం ఉంది, వెనకాల కుటుంబం ఏమైపోతుంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, మరి అందరూ ఏమైపోతారని ఆలోచించకుండా ఒకటే ధ్యాస, మమ్మల్ని మేము హాని చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం దేవా. అటు మనసుల నుంచి మమ్మల్ని విడిపించండి. ఏ విధంగా అయితే చెరసాల నాయకుడు తెలుసుకున్నాడు తండ్రి, అటు రీతిగా మేము కూడా తెలుసుకోండి ప్రభా, మీ రక్షణ మార్గంలోకి నడుచుకోండి తండ్రి. మేము రక్షింపబడిన వారమే తండ్రి, రక్షింపబడిన వారమైనప్పటికీ కూడా తండ్రి అదే ఆలోచనలు, అదే స్వభావంతో మేము కలిగి ఉంటున్నాము తండ్రి. అట్టి స్వభావం నుంచి మమ్మల్ని విడిపించండి దేవా. అట్టి స్వభావం మనసులోకి రానికుండా తండ్రి మా చెడిపోయిన హృదయాన్ని శుభ్రపరచమని తండ్రిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు తోడుగా నడిపించండి మా జీవితంలో ప్రభా, మాకున్నటువంటి మా పట్ల ఉన్నటువంటి మీ చిత్తాన్ని చూపించండి దేవా. మీ చిత్తాన్ని చూపించేంత వరకు మేము ఎదిగే వారిలాగా మేము ఉండడానికి సహాయం దయచండి. మళ్ళీ తప్పులేమనుంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి దేవా. నీ వైపు రక్షణ ప్రభా, నీ రక్షణలో నడుచుకునే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఇదే మాకు రక్షణ అనుకూల, ఇదే మాకు అనుకూల సమయం ప్రభా, ఇదే మాకు రక్షణ దినమని చెప్పి మేము నమ్ముతున్నాం.
మీరు సహాయం దయచేయండి దేవా. ఈ దినం నుంచి తండ్రి మీ చిత్తం కోసం కనిపెట్టుకుని ఎదురు చూసే వాళ్ళకి మేము ఉంటానికి సహాయం దయచేయమని అడుగుతూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ గురవ వారికి ఉన్నటువంటి బాధలు సమస్యలు వారికి ఉన్నటువంటి శ్రమలన్నింటిని బట్టి ప్రభావ వాటిని విడిచిపెట్టి వాటిని లక్ష్యం పెట్టుకుని ప్రభావ ఏదో హాని చేసుకోవాలని వారికి వారు హాని చేసుకోవాలనేటువంటి స్వభావంతో కాకుండా దేవా వాటిని ప్రభావం సన్నిధిలోకి పెట్టి ప్రభావ ప్రార్థించి తండ్రి వాటికి సమాధానం పొందుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని హజరేయడానికి జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది కదా వాటి వర్తమానం దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న పాట పాడినట్టుగా పాటలు పట్టుకుని ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఆకాశ మహాకాశములు వాటి ఆకాశ మహాకాశములు వాటి సర్వంబును భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును అడవిలో నివసించువన్నీ అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును ఆహారక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. చాలు చాలు అమ్మా. దగ్గర మన మధ్యలో వెస్లియాన్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. తర్వాత అది అది అంత దూరం ఇది జాన్ ఇదే అన్నయ్య వెస్లియాన్ ప్రార్థన చేస్తున్నాను. మహాభక్తి దేవ తండ్రి దేవ జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నీకే వందనాలు తండ్రి మహాగరుడ మహోన్నతుడ యేసయ్యా నీకే వందనాలు అవును ప్రభు దేవా నీకే వందనాలు అవును ప్రభు కాపాడి ఈ ఆరోగ్యంలో మమ్మల్ని తోడి ఎంతో సహాయం చేసినట్టు నీకే వందనాలు చూపించుకుంటున్నాం తండ్రి నాయన ఈ ఆరోగ్యంలో మొదటి నుంచి నేను సక్రమం జరిగించినప్పుడు నీకు వనాలు బాటలు ఉత్తర పద్ధతులను వాటి పరిశీలన కృపకై నీకు వనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన వాటి పరిశీలన వాక్యం నాయన దీన్ని విడిచిపెట్టి వాళ్ళని కాకుండా శ్రద్ధగా నాయన మేము ఆశించడం మాకు సహాయం చేస్తున్నాం తండ్రి నాయన జీవించాలని పరిస్థితులు జీవించడం సహాయం చేయండి ధనవంతుల తను ధనం సంపాదించుకున్న నేను సంపాదించుకుంటే మాకు సహాయం చేసుకుంటుంది తండ్రి నాయన అదేవిధంగా నీకు లెక్క చెప్పే వాళ్ళు ఉంటే సహాయం చేసుకుంటుంది తండ్రి నాయన
ఆయన నీ చిత్రం కోసం ఎదుర్కొంటే వాళ్ళకి మా చిత్రం కాకుండా కూడా సహాయం చేసుకోండి ఆయన మీరు వాళ్ళ జీవితం మాకు సహాయం చేసుకోండి ఆయన మా అవసరాలు తీసుకున్నాను మా అసలు తీసుకుంటారు ఆయన ఏదంటే కానుక బాధించుకున్నారైనా దానికి యత్నించిన వారిని ఆయన 30 రూపాయలు సహాయం చేసుకోండి ఆయన ఇచ్చిన కానుకనైనా ఈ రాజ్యత్వం వర్తినంత వరకు మాకు సహాయం చేసుకుంటున్నాను ఆయన వాళ్ళు ప్రజలకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇలా సాక్ష్యాలు ఎవరైనా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? అడ్డీనా మేడం గారు, వసంత మేడం గారు చెప్తాను. దేవుని నామానికి వందనాలు. వందనాలు. సేవకులకు కూడా వందనాలు. సభ పెద్దలకు పెద్దవారికి అందరికీ దేవుని నామంలో వందనాలు. నేనైతే ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుని గణపరిచి ఆయన చేసిన మేలుని ఇంకా గణపరచాలనే ఉద్దేశంతో చెప్పడమే. లాస్ట్ సండే అంటే పోయిన ఆదివారం మా వారికి బాగా జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఒక్క రోజులోనే ఉండి తగ్గిపోయింది. అలాగే మళ్ళా ఏంటంటే ఆ వారం రోజు కూడా చాలా డల్లుగా ఉన్నారు. గురువారం రోజు ఏదో యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగ్గిందంటే నాకు చెప్పలేదు. అది చెప్పకుండా తనంతటి తనే బాధపడుతున్నాడు. కానీ అంత యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మరి దేవుడు కాపుదల ఉంచి ఏ ప్రమాదం రాకుండా పెద్ద గాయం అవ్వకుండా దేవుడు కాపాడాడు. అందుకు దేవుడికి వందనాలు. ఇంకోటి ఏంటంటే అదే సిచ్యువేషన్ లో ఉండి కూడా మరి ఆ దెబ్బను అంత రోజులు బాధపడతా కూడా చెప్పకుండా తండ్రి దాన్ని దాచుకున్నారు. ఆదివారం రోజు నాకు చెప్పారు ఈవినింగ్ టైం. అప్పటికే కాలంతా బాగా వాపు వచ్చేసి అలా వచ్చింది. ఆ బాధ భరించలేక అలాగే ఉంటుంది. నైట్ కూడా నిద్రపడేది కాదు. అలా బాధపడతాను ఎలా దేవుడా అని చెప్పి ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలన్నా ఏమి ఎవరు ఫోన్ కొట్టేది సెలవులు అవుతున్నారు. ఏదైనా సరే ఏదైనా కానీ సరే ఎవరిని నమ్ముకోవడం కన్నా దేవుడిని నమ్ముకోవడం ఆశ్చర్యించడం లేదని నేను గుర్తించాను. కాబట్టి ఆ టైంలో ఆ ప్రభు యేసుక్రీస్తు నేను నమ్ముకున్నాను. భయపడబాకు అని చెప్పేసాను. నేనే నాకు తెలిసిన ట్రీట్మెంట్ నేను అది ఓపెన్ చేసి దాని నుంచి వచ్చింది. ఆ రోజు కొంచెం ప్రశాంతంగా నిద్ర పెట్టిందన్నారు దేవుడు. ఆ టైంలో నా భర్త మంచి నిద్రించేందుకు దేవుడికి వందనాలు. అలాగే 3 రోజులు కూడా అలా బాధపడుతుంది. 4వ రోజు చేస్తుంది బాధ ఇంకా ఎక్కువ అవుతుందమ్మా నాకు అని చెప్పేసి చెప్పట్లేదు. కానీ కళ్ళకనే దాచి పెట్టుకుంటున్నారు. నేను గుర్తించి ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మన 16వ తారీఖున వస్తే చాలా వరకు కాలు చేసి కొన్నాళ్ళు అయితే కాలు కూడా పోయేదని చెప్పేసి అటువంటి స్థితి రానియకుండా దేవుడు మాతో ఉండి ఎవరు ఉన్నా సహాయం ఉన్నా సరే దేవుడు మాతో ఉండి ఎవరు లేరు. మా బిడ్డలు నేను ఆ ప్రొసీజర్ అనకంతసేపు ఆ మనవేద ఏదైనా సరే తండ్రిగా నా పక్కన ఉంది సక్సెస్ చేసిన దేవుడు చాలా వందనాలు. అంటే ఈ సాక్ష్యం ద్వారా దేవుడు కనపరచాలి. నేనేం కాదు, దేవుడే నా పక్కన అద్భుత కార్యం జరిగించాడు. సర్జరీ అంతా జరిగింది. ఇప్పుడు అంతా కాలు మార్పులు పడుతుంది. ఇంకా డ్రెస్సింగ్ చేయాలని మళ్ళీ ఒక చిన్న ప్రొసీజర్ అంటే ఆ డ్రెస్సింగ్ తీసి మళ్ళీ అక్కడ వేయాలంట. ఆ టైంలో ఆర్థికంగా కాదు, అంతకుముందే మనకు పండుగ టైంలో చాలా ఆర్థికంగా మనం ఖర్చు పెట్టుకుని ఉంటాం. కానీ ఆ టైంలో కూడా ఎవరు సహాయం అందుకుండా దేవుడే మాకు సహాయం చేసి ఆర్థికంగా కానీ పోషణకర్తగా ఉండి ఆకాశ పక్షులు పోషించిన రీతిగా ఆయన కృపాక్షేమలు ఎల్లప్పుడూ మా కుటుంబం పట్ల ఉంచాడు. నా కుమారుడు కూడా ప్రార్థిస్తున్నాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా ఎంతో బాధ్యతగా లేకుండా ఉంటున్నాను. చాలా బాధపడ్డాను ఆ టైంలో ఒంటరిగా. ఆ రోజు నైట్ నా భర్త అక్కడ నేనే ఉన్నాను. నైట్ ఇంట్లో పిల్లలు ఇద్దరే మా అక్కలు అమ్మాయి వచ్చింది. వాళ్ళ ముగ్గురు సహాయంతోనే వాళ్ళు ఒక్కడే పడుతున్నారు. అంటే దొంగలు పడుతున్నారని చెప్పేసి అనేవాడు. ఏది ఏమైనా మంచిది దేవుడా నువ్వే ఉన్నాను విశ్వాసంతో ఆలోచించినంత విశ్వాసం ఉంటేనే దేవుడు ఎంతో గొప్ప కార్యం. ఈ ఘోర పాపలైన నేను ఇంకా ఇట్లా ఉంటేనే దేవుడు అంత అద్భుత కార్యాలు చేశాడని అంటే ఆయన ఇంకా బలపడితే ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడని మరి ఒక్కసారి నాకు రూఢి అయింది. కాబట్టి ఆ దేవుడు నేను విశ్వాసంతో ఇంకా ప్రార్థన చేసుకుంటాను. అలాగే మీ సంఘ ప్రార్థనలో ప్రతిదినం నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు సాక్షి చిన్న సాక్ష్యం దేవుడు చూస్తున్నారు. ఇంకెవరు ఉన్నారమ్మా సాక్ష్యాలు? దేవుడి కార్యక్రమంలో 28వ తారీఖు అండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ అప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి డ్రైవ్ చేసుకుని
వాకింగ్ చెప్తాను, నేను ఇంకా బలపరుస్తాను నేను చెప్పాను. ఆ రోజు లంచ్కి నేను వచ్చి లేట్ అయిపోయింది. దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను, దేవుడా నాకు ఒక పీరియడ్ టైం ఇస్తావా, నేను దీనికి సాక్ష్యం దీనికి నేను వాక్యం చెప్తానని చెప్పాను. నేను సాక్ష్యం చెప్పుకుంటే తెలుసు అని చెప్పుకున్నాను. నేను ఆ రోజు నా వల్ల నలుగురు కష్టంలోకి వెళ్ళారు. నాకు ఆ రోజు అంత సంతోషంగా ఉందంటే ఇందుకే నాకు మమ్మీకి సీక్రెట్ చెప్పానని చెప్పాను. ఆ రోజు మమ్మీ నా కోపం ఉందని చెప్పలేదు, చర్చిలో చెప్తామని చెప్పి నేను ఈరోజు రాసుకున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు జీవించాలని పెట్టుకుంటున్నాను. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాలి? సాక్ష్యాలు చెప్పిన దాని నిమిత్తము మన దాసులు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. మైక్ పెట్టు, అది పెడతాను. రేపు మంగళవారం సౌండ్ పెట్టారు. రేపు మంగళవారానికి ప్రభు దాసులు ఈ క్రీస్తు నిరీక్షణ ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు సోపాటి జీరో గారు మన దాసులు చనిపోయి ప్రభువును నిద్రించి సంవత్సరం అవుతుంది రేపు మంగళవారానికి. మరి ఆ దినాన మనం గురువారం పెట్టుకున్నట్టుగా సాయంత్రం కాదు మన ప్రార్థన, మంగళవారం రోజు. ఏ సౌండ్ రావట్లేదు. మంగళవారం రోజున ఉదయం 10 గంటలకి ప్రార్థన. అందరూ తప్పకుండా రావాలని చెప్పి కుటుంబం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. గురువారం ప్రార్థనకైనా కొంతమంది మిస్ అవుతున్నారు. రేపు జరగబోయేటువంటి ప్రార్థన దాసుని యొక్క జ్ఞాపకార్థకుడికి దయచేసి ఎవరు కూడా మానుకోవద్దు, ఎవరు కూడా రావని చెప్పొద్దు. దయచేసి అందరు రావాలని చెప్పి అందరిని వేడుకుంటున్నాం. ఓకేనా? ఉదయం 10 గంటలకి, 10 గంటల నుంచి 1 గంట దాకా. ఓకేనా? అందరూ తప్పకుండా రావాలి. ప్రకటన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఆ రోజు మంచి వాతావరణాన్ని దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి సన్నిధిలో ప్రార్థించండి. మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో పెట్టి ఆ రోజు ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నటువంటి వారు ఉంటే సిద్ధపడండి. అంటే దాసుల గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే, ఓకేనా? ఎవరైనా చెప్పాలనుకుంటే సిద్ధపడండి. ముందుగానే రేపు సాయంత్రం చెప్తే అధ్యక్షుల వారికి చెప్తే అన్నయ్య చూసుకుంటారు దాని గురించి. ఓకేనా? దానికోసం సిద్ధపడండి. మంగళవారం ఉదయం పూట 10 గంటలకు ప్రార్థన అని చెప్పి కరెక్ట్గా 11:59కి రాబాకండి. ఎన్నింటికి వస్తారు? 10 గంటలకు ప్రార్థన కాబట్టి 9:30 కల్లా రావాలి. 10 గంటలకు ప్రార్థన అంటే 11:59కి. దయచేసి ఎవరు రావద్దు, కాస్త ముందే వచ్చేలాగా ట్రై చేయండి. అందరూ కూడా ఆ రోజు ప్రార్థన చక్కగా జరగాలని చెప్పి మనం అందరూ కూడా ప్రార్థిద్దాం. సరే, ఈరోజు చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి, ఇంకా మన సంఘంలో ఉన్నటువంటి సంఘ అవసరతలను బట్టి మనం ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయన ఈ సమయంలో తండ్రి ఆరాధన అంతటిని ప్రభా క్రమంగా జరపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నాయన తండ్రి ఈ సమయంలో దేవా ఈ దినాన్ని చూడకుండా ఎంతో మంది గతించిపోయారు దేవా. అయినప్పటికీ దేవా ఈ దినాన్ని మాకు అనుగ్రహించింది తండ్రి. ఈ సన్నిధిలో మమ్మల్ని స్తుతించి నేను గనపరచడానికి మీరు ఇచ్చిన కృపకు బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. చెప్పబడినటువంటి సాక్ష్యాలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాయన రాజేంద్రబాబు గారి పట్ల మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. దేవా బిడ్డకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. దేవా నొప్పిని ఒక్కడే దాచుకుని తండ్రి ఎంతగానో బాధ భరించాడు దేవా. అటువంటి ప్రభా బిడ్డని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. ఆ కాలుని ఇప్పుడే మీరు ముట్టండి తండ్రి. మీరు ముట్టి దేవా, మీరు గాయపడిన హస్తాలతో ముట్టి ఆ బిడ్డకి స్వస్థతను అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే గాయం రేపవాడనివి, మాన్పువాడనివి కదా తండ్రి. వైద్యులు అయితే ప్రభా ఏదో చెప్తారు కానీ తండ్రి నీ నామంలో తండ్రి సంపూర్ణ స్వస్థత ఉన్నది కదా తండ్రి. ఈ సంపూర్ణ స్వస్థత నా బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాను. కుటుంబం అంతా తండ్రి ఇంకా విశ్వాసంతో నీ వైపు చూసి దేవా మీరున్నారన్న ధైర్యంతో ముందుకెళ్లే వాళ్ళకి సహాయం దయచేయమని అడుగుతున్నాను.
అలాగే తండ్రి సుజన్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని దేవా అనేక మందిని దేవా మీ రక్షణ మార్గంలోకి నడిపించే బిడ్డగా మీరు సహాయం దయచేయండి. ఇంకా తండ్రి గొప్పగా తండ్రి ఆ బిడ్డ తండ్రి ప్రార్థనలో ప్రభు వ్యక్తిగతంగా దేవా ఆ బిడ్డ తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా. ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి భారాలు, వారికి ఉన్నటువంటి బాధితులను బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభు. వాటన్నిటికీ సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభు. శ్రీనివాస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతలను అనుగ్రహించండి. మీరే నా బిడ్డ కాపుదలను అనుగ్రహించి మీరే తోడుగా నడిపించమని అడుగుతున్నాం దేవా. అలాగే సర్వజనమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆ బిడ్డలో ఉన్న బలహీనతని తండ్రి బలంగా మార్చి దేవా నీ సన్నిధికి వచ్చి తండ్రి నేను స్థితించేలాగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. తండ్రి రేపు మంగళవారం జరగబోతున్నటువంటి మీ దాసుని జ్ఞాపకార్థ గుడిలో ప్రభావ మీరే తోడుగా నడిపించండి. ఎక్కడ కూడా తండ్రి నాయన మేము అన్యాచారంగా కాకుండా ప్రభా తండ్రి నాన్న నామానికి ఘనత తెచ్చేవారిలాగా మేము చేసుకునే వాళ్ళకి సహాయం దయచేయండి ప్రభావ. ఎక్కడ కూడా లోకానికి సంబంధించినట్టుగా కాకుండా తండ్రి మీ నామానికి ఘనత తెచ్చేవారిలాగా మేము కార్యక్రమం చేసుకోవడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. అది నాన్న మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీరే తోడుగా ఉండండి. ఇది నాన్న జరుగుతున్నటువంటి అక్కడ పనిలో కూడా మీరే తోడుగా నడిపించండి దేవా. సకాలంలో తండ్రి సమాధి పని కంప్లీట్ అయిపోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా దేవా ఈ రోజు రేపట్లో అది సకాలంలో అయిపోయి దేవా తండ్రి నన్ను మేమందరం అక్కడ కూడి నేను స్థితించే వల్ల మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. మీరు తోడుగా నడిపించండి. అక్కడ సమాధి కార్యక్రమానికి తండ్రి చేస్తున్నటువంటి తండ్రి సహాయం చేస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి నాయన ఇంకా సంపూర్ణ ఆరోగ్యం వారికి కావాల్సినటువంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. వారికి కావాల్సినటువంటి తండ్రి వారి జీవితంలో ఇంకా ఆత్మీయంగా తండ్రి సన్నిధిలో ఎదగడానికి బిడ్డలకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోండి ప్రభావ. సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు వారికి ఇంకా దయచేయమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదిస్తున్నాం. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య ప్రవాసము ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడైంది నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అక్కడికి అందరూ అప్పుడే వెళ్ళొద్దు.